కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. దేవుని సన్నిధిలో ఉన్న మనము కొంత సమయము దేవుని మాటలన్నిటి కొరకు సిద్ధపడవలసిన వారమై ఉన్నాము కనుక జాగ్రత్తగా దేవుని మాటలు విని ఆయన యొక్క చిత్త ప్రకారం మనం అందరం కూడా కొన్ని విషయాలను జరిగించుకోవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కూడా పరలోక రాజ్యము కొరకు ప్రయాసపడాలి. ఈ లోకము ఒక దినమున నశించిపోతుందని మనందరము విశ్వసించి దేవుని సన్నిధానంలోనికి వచ్చి ఉన్నవారమే. కాబట్టి దేవుని సన్నిధానంలో ఉన్న మనము దేవుని ఉద్దేశాలను నెరవేర్చాలని ఆశతో ఉన్నాం. కాబట్టి ఈ ఆశ దేవుడు తృప్తిపరుస్తాడని నమ్మాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథాల్లో మనం చదువుతున్నప్పుడు ఆశ కలిగిన ప్రాణములను ఆయన తృప్తిపరిచే దేవుడు. నీకు ఏ ఆశ ఉంటే ఆ ఆశతో నిన్ను తృప్తిపరుస్తాడు. నువ్వు దేనికోసం తపన చెందుతూ ఉంటే, దేని కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉంటే దానిని నీ జీవితంలో నీకు అనుగ్రహించటానికి ఎదురు చూస్తూ ఉన్న దేవుడు. ఆయన ఎవరిని కూడా తృణీకరించే దేవుడు కాదు, ఎవరిని కూడా త్రోసివేసేటువంటి దేవుడు అస్సలు కాదు. ప్రతి ఒక్కరిని తన దగ్గరకు తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరు కూడా తన ద్వారా బాగుపడి తన ద్వారా నిత్యరాజ్యానికి వారసులు కావాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఎదురు చూస్తున్నప్పుడు ఆయనకు తగినట్టుగా మనం నడుచుకోవాలనేది మన జీవితాలలో మనం నేర్చుకుంటున్నటువంటి యొక్క ఆలోచన. కాబట్టి కొన్ని విషయాలు మనం శ్రద్ధగా గమనించి ఆలోచిస్తే, ఈ లోకములో మన జీవితం అనేది సాధారణమైనది. అందరూ బ్రతికినట్టుగా బ్రతికే జీవితం ఇది. కాబట్టి ఈ సాధారణమైన జీవితం బతుకుతున్న మన బ్రతుకులు తెలియనటువంటి కొన్ని ఒడిదుడుకులు వచ్చి అప్పుడప్పుడు పాపానికి బానిసలైపోతూ ఉంటారు. అసలుకి పాపానికి బానిసలము ఎందుకు కావాలని ఆలోచించినప్పుడు, నీ శరీరము ఎప్పుడూ కూడా నిన్ను ప్రశాంతంగా ఉండనియదు. నీ హృదయములో ఉన్నటువంటి, అంటే హృదయ అంతరంగములో ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచనలు, రాత్రి మనం మాట్లాడుకున్నాం, నా అంతరంగము అగాధము, అగాధములో నుంచి చీకటి ఆలోచనలు మనసుల్లోనికి వచ్చి ఈ చీకటి తలంపులు మనసుల్లోనికి ఎప్పుడైతే వస్తాయో అప్పుడు చీకటి బ్రతుకులుగా మార్చబడ్డాయి. ఏ బ్రతుకులు? చీకటి బ్రతుకులుగా మార్చబడ్డాయి. ఈ చీకటి బ్రతుకులుగా ఉన్నటువంటి మనుషులలో ఎప్పుడైనా మంచి ఉన్నదేమని ఎదురు చూస్తున్నప్పుడు మంచి అనేది కరువైపోయింది. చెడుకు అలవాటు పడిన జీవితాలు, ఈ చెడుకు అలవాటు పడిన ఈ జీవితాలు చెడుని చేయటానికి ఇష్టపడుతూ సుఖంగాను సంతోషంగాను జీవితాన్ని వెలపించుకుంటున్నాయి. నిజంగా చెప్పాలంటే సంతోషం అనేది అనకూడదు, కానీ సుఖానికి అలవాటు పడిన జీవితాలు అందరివి. సుఖము చాలా బాగా గమనించి ఆలోచించాలి. ఎందుకు ఏమిటనేది ఈరోజు మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు సుఖానికి అలవాటు పడుతున్నారనేది ఈరోజు మనం అర్థం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు ఈరోజు మనము మన పాఠ్య భాగం కొరకు తెలుసుకుందాం. ఎందుకంటే మీరు బాగా అర్థం చేసుకోండి. బైబిల్ గ్రంథంలో నుంచి యోనా గ్రంథము, యోనా గ్రంథం 1వ అధ్యాయము, యోనా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనమును జాగ్రత్తగా చదువుదాం. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి.
అప్పటికి యోన ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్ర పోయి ఉండెను. దేవుడి ఈ వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చిన మీ అందరికి ప్రభు నామములో శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. చాలా జాగ్రత్తగా ఈరోజు మనము బైబిల్లో ఉన్నటువంటి సందర్భాన్ని ధ్యానిద్దాం. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, యోనా గ్రంథము మనందరికీ పరిచయం ఉన్న గ్రంథమే, అందరికీ చాలా బాగా తెలిసినటువంటి గ్రంథమే. అయితే ఇక్కడ చదవబడినటువంటి సందర్భం మనకు ప్రాముఖ్యమైనది. ఇక్కడ ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. యోనా ఒక బిజినెస్ అంటే ఒక వ్యాపారం చేసేటువంటి వ్యక్తి. వ్యాపార నిమిత్తమై ఆయా ప్రాంతాల్లోనికి వెళుతూ ఉన్నాడు. ఇప్పుడు యోనా అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్న స్థితిగతులను బట్టి దేవుడు యోనాతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నీవు నినివే మహాపట్టణమునకు పోయి అక్కడ నేను నీకు చెప్పింది చెప్పి మళ్ళా రమ్మన్నాడు. అయితే యోనాకు నినివేకు పోవటానికి ఇష్టం లేదు కనుక తర్షీసుకు పోయేటువంటి ఓడ ఎక్కాడు. ఇప్పుడు బాగా గమనించి ఆలోచించండి. యోనా నినివేకు పోవాలన్నది ఎవరి ఉద్దేశం? దేవుని ఉద్దేశం. తర్షీసుకు పోవాలన్నది ఎవరి ఉద్దేశం? యోనా ఉద్దేశం. ఇప్పుడు యోనా నినివేకు దేనికోసం పోవాలి? దేవుని మాటలు చెప్పడానికి పోవాలి. అంతేనా? మీకు ఏమనుందా? ఆడ పాపం ఎక్కువైంది కాబట్టి వాళ్ళకి చెప్పడానికి పంపాలి. ఇంకేమనుందా? అంతే కదా, మీకు మనకు తెలిసిందంతా అంతే. దేవుడు అక్కడ పాపులు ఎక్కువైపోయారు, వాళ్ళ జీవితం కొంత రోజుల్లో నాశనం చేయబోతున్నాను, ఆ పట్టణాన్ని తగలబెట్టడానికి రెడీగా ఉన్నాను, నువ్వు వెళ్ళి చెబితే వాళ్ళు ఏమన్నా మారతారేమో, నువ్వు వెళ్ళి చెప్పమని యోనాకు ఒక పక్కన చెప్తున్నాడు. ఒక పక్కన ఏంటంటే ఎదుటుగా ఉన్నటువంటి నినివే పట్టణం నాశనానికి రెడీ అయిపోయింది. వాళ్లకు ఒక చివరి అవకాశంగా నిన్ను పంపించాలనుకుంటున్నాను. ఎవరిని? యోనాను. నిన్ను పంపించాలనుకుంటున్నాను. నువ్వు అక్కడికి వెళ్ళి ఒక 3 రోజులు 4 రోజులు వాళ్ళకు వాక్యం చెప్పేసి వచ్చేసే అన్నాడు. అయితే ఇప్పుడు నేను వెళ్ళి చెప్పడం వల్ల వాళ్ళు మారతారా మారరా అనేది తర్వాత సంగతి, వాటిని వదిలేయాలి. అవన్నీ మీరు ఆలోచించదు ఇక్కడ. రెండోది ఏం జరిగిందంటే, యోనా మనసులో ఇంకొక ఆలోచన ఉంది. ఏం ఆలోచన ఉంది యోనా మనసులో? తర్షీసుకెళ్ళి సంపాదించుకోవాలని ఆలోచన. ఇప్పుడు దేవుడు చెప్పిన ఆలోచనకి యోనా చెప్పిన ఆలోచనకి ఎక్కడైనా సంబంధం ఉందా? లేదు. మరి యోనా చేసినటువంటి పని దేవుడు చెప్పినటువంటి పనికి పొందిక లేదని మనమే చెప్పాం కదా, సంబంధమే లేదు. ఇప్పుడు యోనాను దేవుడు పొమ్మన్నది ఎక్కడికి? నినివే పట్టణం. అంటే నేను చెప్పిన మాటలు చెప్పడానికి పొమ్మన్నాడు. ఇప్పుడు యోనా మనసులో ఏముంది? తర్షీసుకు పోవాలి. ఇప్పుడు తర్షీసుకు దేనికి పోవాలి తెలుసుగా మీ అందరికి? దేనికి పోవాలమ్మా? వ్యాపారం. వ్యాపారం దేనికి? డబ్బు సంపాదించుకోవడానికి. ఒక పక్కేమో దేవుడేమో నా మాటలు చెప్పడానికి పొమ్మని చెప్తున్నాడు, మరో పక్కేమో యోనా యొక్క శరీరము, యోనా ఏమో సంపాదించుకోవడానికి పొమ్మని అనుకుంటున్నాడు. ఇప్పుడు రెండిటి మధ్య ఇరుక్కుపోయిన జీవితమే మంచి. యోనా చరిత్ర చెప్పట్లా మీకు ఇక్కడ, ఈ సందర్భాన్ని చెప్తున్నాను. ఒక పక్కేమో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నాశనానికి దరిదాపులో ఉన్న ప్రజలున్నారు, నశించటానికి రెడీగా ఉన్న ప్రజలున్నారు, వాళ్ళకెళ్ళి నువ్వేమైనా మంచి మాటలు చెబితే వాళ్ళ పాపాలలో నుంచి వాళ్ళు ఒకవేళ బయటికి వస్తే వాళ్ళు బయటికి రావటం వలన నేను సంతోషపడి నీ వల్ల ఒక పట్టణం మారింది కనుక రేపు నేను నీకు జీవ కిరీటం ఇస్తానని యోనాను పంపిస్తున్నాడు ఒక పక్క. మరో పక్క యోనా ఏమనుకుంటున్నాడంటే, ఇదిగో తర్షీసుకి వెళితే అక్కడ బాగా బిజినెస్ చేసుకోవచ్చు, మంచిగా బిజినెస్ చేసుకుంటే వేలల్లో కోట్లలో బంగారము వజ్ర వైడూర్యాలు సంపాదించుకొని నేను వాటిని చూసి ఆనందించి సుఖపడతాను అంటున్నాడు. అర్థమైందా? ఇందాక సుఖం లేదన్నారు కదా, ఎందుకు మీరు రాత్రింబగులు ప్రయాసపడుతున్నారంటే సుఖపడటానికే. దేనికంట? ఇప్పుడు ఎందుకు సుఖపడటానికి అంటున్నానంటే, ప్రశాంతంగా నండి, చాలా జాగ్రత్తగానండి. సందర్భం ఎలా ఉందంటే మీకు అర్థం కావటం చెప్తున్నాను. ఇప్పుడు ఓడెక్కాడు అంటే టికెట్ తీసుకున్నాడు, ఓడెక్కాడు. ఆ సందర్భం మీకు అవసరం లేదు. ఇక్కడ సిచ్యువేషన్,
ఓడ ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఓడ ప్రయాణం ప్రారంభమైంది. ఓడ ప్రయాణం ఏమైంది? ప్రారంభమైంది. ఎప్పుడైతే ఓడ ప్రయాణం ప్రారంభమైందో ఇప్పుడు యోనా ఏం చేస్తున్నాడు? బాగా ఆలోచించాలి. యోనా ఏం ఎక్కినమటే నిద్రపోతాడా? ఎక్కినమటే ఏం చేస్తాడు? మీరు బస్సు ఎక్కినమటే ఏం చేస్తారక్క? ఎక్కడన్నా సీట్ ఉందేమో చూసుకుందాం అనుకుంటారు. అంతేనా? లేకపోతే ఎక్కినమటే నిద్రపోతారా? నిలబడే నిద్రపోతారా? రైలు ఎక్కుతారు కదా, రైలు ఎప్పుడైనా ఎక్కారు కదా, ఆ ట్రైన్ ఎక్కినమ్మటే ఎక్కా నుంచి ఆ మెట్ల మీద పడుకొని నిద్రపోతారా? ముందు వెళ్ళి అటు ఇటు చూస్తారు. చూసిన వెంటనే పరిచయాలు పెంచుకుంటారు. అర్థమైందా? పరిచయాలు పెంచుకుంటారు. మీరు ఎక్కడికి పోవాలి, మీరు ఎక్కడికి పోవాలి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, మీరే పని మీద పోతున్నారు, ఎందుకు పోతున్నారని పరిచయాలు పెంచుకుంటారు. ఎందుకంటే అది మీకు చాలా బాగా ఎక్కువ. పురుషులైనా పెళ్లి చేసి వాళ్ళ పని వాళ్ళు సెల్ ఫోన్ లేకపోతే ఏదైనా పుస్తకం తీసుకుని చదువుకొని నిద్రపోతుంటారు. కానీ మీరైతే అట్లా ఏం పడుచుకోరు. పక్కన వాళ్ళు ఎక్కడికి పోతున్నారని టెన్షన్ పడుతూ ఉంటారు. ముందు వాళ్ళు అడిగి పోతున్నారు, వాళ్ళు ఎక్కడికి పోతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ గురించి అడిగి తెలుసుకోవాలి. ముందు తెలుసుకుంటే కానీ కుదార్థత ఉండదు. ఇప్పుడు ఎక్కాడు, పరిచయాలు జరిగాయి. ఒకరితో ఒకరు పరిచయాలు జరిగాయి. నువ్వెక్కడికి వెళ్తున్నావు, నువ్వెక్కడికి వెళ్తావు అన్నారు. అందరూ వాళ్ళ వాళ్ళ పనుల నిమిత్తం చెప్పారు. ఓడలోనికి టికెట్ తీసుకున్నప్పుడే ఓడలో ఉన్నటువంటి ఓడ యజమానుడు ఏం చేస్తాడంటే, ఈ ప్రయాణం నెల పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు, 10 రోజులు పట్టొచ్చు, 20 రోజులు పట్టొచ్చు, అందుకు కావాల్సినవి మొత్తము ఓడలో రెడీ చేసి పెడతాడు. ఇప్పుడు మీరు చిన్న చిన్న జర్నీలు వెళ్తుంటారు. ఎక్కడ నుంచి గుంటూరు, మార్కాపురం నుంచి గుంటూరు కానీ, లేకపోతే విజయవాడ కానీ, నెల్లూరు కానీ దగ్గరికి వెళ్తుంటారు. ఎప్పుడైనా 2-3 రోజులు రైల్లో ప్రయాణం చేశారా? 2-3 రోజులు ఒక నైట్ అంతా ప్రయాణం చేసి, ఒక రోజు అంతా ప్రయాణం చేశారా? ఇలా ప్రయాణం చేసినప్పుడు ఏం జరుగుద్దంటే, ఆ పూర్తి డే ప్రయాణం చేయబడినప్పుడు ఏం జరుగుద్దంటే, రైల్లో నువ్వు ఎప్పుడైతే రిజర్వేషన్ టికెట్ కొనుక్కుంటావో అప్పుడే ముందుగానే ఏమంటారు తెలుసా? లోపలికి వెళ్ళిన తర్వాత నీకు టిఫిన్ కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ, సాయంకాలం డిన్నర్ కావాలంటే దానికి ఎక్స్ట్రాగా ఛార్జ్ చేయాలంటారు. వీళ్ళు బయటికి దిగాల్సిన పని లేదు. వాళ్ళ సీట్లలో వాళ్ళు కూర్చుంటే ఉదయాన్నే టిఫిన్ తీసుకొని వస్తారు. ఆ టిఫిన్ వాళ్ళకి ఇచ్చేస్తారు. మధ్యాహ్నం లంచ్ తీసుకొని వస్తారు, వాళ్ళకి ఇస్తారు. సాయంకాలం ఇస్తారు. ఇలాగా 2 రోజులు జరిగిన తర్వాత ఏమైపోద్దంటే వాళ్ళ ప్రయాణం వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అంతే, వాళ్ళ ప్రయాణానికి వాళ్ళు వెళ్ళిపోతుంటారు. ఇక్కడ బాగా గమనించి ఆలోచిద్దాము. ఇలాగనే ఓడ ప్రయాణం అనేది ఒకరోజు. ఇప్పుడు రైలు అనుకోండి, రైల్లో లేకపోతే ఎక్కడ ఉంటాయి? స్టేషన్లో ఉంటాయి. అవునా కదా? ట్రైన్లో లేకపోతే స్టేషన్లో ఉంటాయి. ఇప్పుడు స్టేషన్లో ఏడదుకు ఏదో ఒకటి తీసుకొని తినేస్తాం. కానీ ఇప్పుడు వెళ్తుంది ఎక్కడికి? యోనా వెళ్ళేది ఏంటో? సముద్రంలో. పక్కన ఎవరన్నా ఏదన్నా షాపులు పెడతారమ్మా? చక్కన రెడీ చేయడానికి లేదు. పొయ్యి మనం అన్నట్టుగా ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళినట్టుగా ఇవన్నీ అమ్మటానికి లేదు. ఏది ఉన్నా కూడా ఓడలోనే ఉండాలి. కాబట్టి ఇప్పుడు జరిగిన సందర్భము, జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, ఓడలోనికి యోనా ఓడలో వెళ్ళిపోతూ ఉన్నారు. ఓడలో సామగ్రి ఉన్నది. ఇదంతా చెప్పడానికి మీకు ఇది చెప్పింది. ఓడలో ఏముంది? సామగ్రి. ఏమి సామగ్రి ఉంది? వాళ్ళు ఈ ప్రయాణములో తినటానికి కావాల్సిన సరుకులు, ఆహార పదార్థాలు అన్నీ రెడీ చేసి పెట్టుకొని పోతున్నారు. కొంత దూరం పోయేలోపు ఏమైందంటే, సముద్రం మీద తుఫాను వచ్చింది. ఇది మీ అందరికీ తెలిసిన సందర్భమే. కొంత దూరం వెళ్ళేలోపు ఏమొచ్చింది? సముద్రం మీద తుఫాను. తుఫాను సిద్ధమైంది. ఎప్పుడైతే తుఫాను వచ్చిందో, ఈ తుఫాను రాగానే ఓడలో ఉన్న వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. ఎవరు కూడా టెన్షన్ పడట్లా. అక్క జాగ్రత్తగా వినాలి, మీరు నిద్రపోతున్న వాళ్ళకి జాగ్రత్తగా వినాలి. ఎవరు కూడా టెన్షన్ పడట్లా. ఎందుకంటే కామన్ అనమాట తుఫాన్లు రావటం. అవునమ్మా? అప్పుడప్పుడు కరువు వస్తుంది అనుకోండి, ఒకసారి 2-3 నెలలు వానలు పడలేదు అనుకోండి, టెన్షన్ పడతారు అన్నక్క. ఎందుకంటే ఇది సాధారణమే. ఒక్కొక్క సంవత్సరం పడతాయి, ఒక సంవత్సరం పడవు. కాబట్టి ఏదో రకంగా గడవాళ్ళే జీవితం అనుకొని వెళ్ళిపోతుంటాం. కానీ ఇక్కడ కూడా తుఫాను ప్రారంభమైంది. అందరూ టెన్షన్ పడలేదు. ఎవరి పాటన వాళ్ళ రూములలో ఉన్నారు, వాళ్ళు ఉన్న ప్రదేశాల్లో ఉన్నారు. మనవాడు కూడా ఏం చేశాడంటే, వాళ్ళతో బిజినెస్ చేసి వాళ్ళతో మాట్లాడి ఈడు అలిసిపోయాడు. వీళ్ళ దగ్గర ఉంటే నన్ను డిస్టర్బ్ చేస్తారని కిందికి పోయి పడుకొని నిద్రపోతున్నాడు. అందరికీ అర్థమైపోయింది, కిందికి పోయి పడుకొని నిద్రపోతున్నారు. ఈ మధ్యలో ఏం జరిగిందంటే, తుఫాను క్రమేణి ఏమవుతుంది? పెద్దదవుతుంది, పెరుగుతుంది. తుఫాను పెరిగే కొద్దీ మనుషులలో భయం ప్రారంభమైంది. ఆమేన్. తుఫాను పెరిగే కొద్దీ మనుషులు ఏమైంది?
ఎందుకంటే ఈ తుఫాను ఎలాగుందంటే ఓడను పడగొట్టే రేంజ్కి వచ్చేసింది. ఓడ ఇట్టు లేస్తుంది, అట్టు లేస్తుంది, ముందు లేస్తుంది, వెనక లేస్తుంది. ఆ సందర్భం అంతా కూడా అల్లకొల్లోరములు అవకతవకలైపోతున్నారు. ఓడ మొత్తం కూడక ఓడ ఎక్కడ పడిపోతున్న భయంతో ఏమైపోయారంటే టెన్షన్ అయిపోయారు. అదే రోడ్డు అనుకోండి, పక్కన ఏడన్నా ఆపేసి దిగెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఎక్కడున్నారు? నడి సముద్రంలో ఉన్నారు. ఇప్పుడు నడి సముద్రంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అందరూ కూడా ఏం చేశారంటే మొట్టమొదట బాగా గమనించి ఆలోచించండి. బాగా గమనించి ఆలోచించి ఇక్కడ రాయబడినటువంటి మాట చూద్దాం. 4 నుంచి చదవండి. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలవు పోవు గతి వచ్చెను. ఎలాంటి పరిస్థితి వచ్చిందంట? ఓడ పగిలిపోయేంత పరిస్థితి వచ్చేసింది అక్క. ఇప్పుడు బాగానండి. ఇప్పుడు ఓడ సముద్రం మీద తుఫాను పుట్టించింది ఎవరు? ఆమేన్. మీకు డౌట్ ఉంటది, ఏమన్నా రాపిచ్చాడు ఆయన. సముద్రం మీద తుఫాను పుట్టించింది ఎవరు? దేవుడు. దేనికి పుట్టించాడు? యోనాను నినివే పట్టణానికి పంపించడానికి. అంతేనా కదక్క? అవునా కదక్క? ఆయన మాట తిరస్కరించినందుకు సముద్రమే. ఇప్పుడు మాట ఎనంది ఎవరు? మరి సముద్రం మీద తుఫాను ఎందుకు పుట్టియాలి? నాకు అర్థం కాలేదు. యోనాకు పెట్టొచ్చు కదా జబ్బు, సిగ్గొచ్చేదిగా. యోనా ఒక్కడు తప్పు చేస్తే వాడలో ఉన్న వాళ్ళందరికీ ఎందుకు ఇబ్బంది రావాలి? వాళ్ళు మారేవాళ్ళు కాదుగా. బాగా ఆలోచించి వాళ్ళు మారేవాళ్ళు ఏమన్నా? వాళ్ళకేమన్నా యేసు ప్రభు గురించి దేవుడి గురించి తెలుసా? వాళ్ళకేమన్నా అర్థం? వాళ్ళకి ఏమీ తెలియదు. యోనాకు ఇబ్బందులు పెడితే సరిపోద్దిగా. సముద్రాన్ని అల్లకొల్లారం ఎందుకు చేయాలి? బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఓడలో ఉన్న వాళ్ళందరిలో దేవుని బిడ్డ ఎవరు? యోనా ఒక్కడే. ఇప్పుడు యోనాకే ప్రకటన వచ్చింది, మిగతా వాళ్ళందరికీ ప్రకటన రాలేదు. యోనాకు ఏమని ప్రకటన వచ్చింది? నినివేకి వెళ్ళమని యోనాతో దేవుడు చెప్పాడు. బాగానండి. నినివేకి వెళ్ళమని యోనాతో దేవుడు చెప్పాడు. ఎప్పుడైతే దేవుడు యోనాతో నినివేకి వెళ్ళమని చెప్పాడో, యోనా నేను వెళ్ళనని చెప్పేసి, దేవుడు చూడట్లేదని చెప్పేసి ఒక టికెట్ తీసుకొని ఓడెక్కేశాడు. అక్క, కుటుంబాలలో ఎందుకు కష్టాలు వస్తాయి ఈరోజు మీరు వినాలి. చాలా మంది ప్రార్థనలకు వస్తున్నారు కదా, మీ కుటుంబాలలో నష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు ఏడిపిస్తున్నాడు దేవుడు అనేది మీరు వింటే అప్పుడు మీకు అర్థమైపోతుంది. వినాలి, జాగ్రత్తగా వినాలి. బాగానండి. నినివేకు పొమ్మని యోనాను రెడీ చేశాడు. యోనా నినివేకు పోకుండా తర్షీసుకు ఓడెక్కాడు. ఇప్పుడు ఓడ ఎక్కిన తర్వాత ఓడలో ఉన్న వాళ్ళందరూ ఎవరు? ఎవరొకళ్ళు. ఓడలో ఉన్న వాళ్ళందరూ యోనాలాగా 2 కాళ్ళు 2 చేతులు 2 కళ్ళు ఉన్నోళ్ళే. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. యోనాలాగా 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, 2 కళ్ళు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే యోనాలాగా మనుషులే. అది ఓడలో ఉన్న వాళ్ళందరూ యోనాలాగా మనుషులే. ఇప్పుడు ఏళ్లతో వెళుతున్నాడు యోనా. అంటే యోనా వాళ్ళతో వెళ్ళటం తప్పు కాదా? ఇప్పుడు చెప్పాలి మీరు, తప్పు కాదా? చెప్పారు, బాగా ఆలోచించండి. యోనా ఏళ్లతో వెళ్ళటం తప్పు కాదా? ఎందుకు తప్పు? ఎల్లమన్న చోట పోకుండా ఇంకో చోట పోయాడు కాబట్టి. ఓకే, ఆ పోయాడు అనేది పక్కన పెట్టండి, దాన్ని మర్చిపోండి. ఇప్పుడు యోనా ఏళ్లతో వెళ్ళటం తప్పు కాదా? ఆమేన్. ఇప్పుడు మీరు పొదిలి వెళ్ళాలంటే మీకు ఒక్కరికి సపరేట్గా ఉండదు. 10 మంది ఎక్కి బస్సు ఎక్కాల్సిందే, ఆటో ఎక్కాల్సిందే. వాళ్ళందరిలో నువ్వు వెళ్ళిపోతున్నావు అంతే. కానీ వీళ్ళందరికీ తెలియదు ఈ యోనాకు ఉన్న పరిస్థితి. నువ్వు దేవుని పెట్టమని వాళ్ళందరూ తెలుసా? అక్క, మీరు ఎక్కడికైనా ఒంగోలు పోతుంటారు, ట్రైన్ బస్సు ఎక్కారు, మీరు యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు అందరూ తెలుసా? తెలియదు. కాబట్టి నువ్వేం చేసుకుంటావు? నీ మనసులో దేవా ప్రార్థన చేసుకు, మనసులో చేసుకుంటుంటావు, ప్రార్థన చేసి వెళ్ళిపోతుంటావు. కానీ ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే మనుషులతో కలిశాడు. ఎవరితో కలిశాడు? మనుషులతో కలిశాక ఏం మర్చిపోయాడు? ఆమేన్. ఏం మర్చిపోయాడు చెప్పండి ఇప్పుడు? దేవుని చెప్పిన మాట ఇప్పుడు మర్చిపోలే. ప్రారంభంలోనే పోయింది కాబట్టి వదిలేసి ఎక్కేసాడు, జెండా ఎక్కాడు. మనుషులతో కలిసిపోయాడు కాబట్టి ఏది మర్చిపోయాడు?
ఆలోచించండి, మీరు కొద్దిగా ఆలోచించండి. మీకంటే నేనేం తెలివి కలిగినోని కాదు, నిజంగా చెప్తున్నాను. ఆలోచిస్తే వాక్యం బయటకు వస్తుంది. మనుషులతో కలిసిపోయినప్పుడు ఏం మర్చిపోయాడు? ఏంది? వీళ్ళందరిని పక్కన పెట్టండి. మీరు కూడా ఒక 10 మందితో పోయేటప్పుడు ఏం మర్చిపోతారు? ఏందమ్మా? నేను దేవుడిని నమ్ముకున్నానని మర్చిపోతారు అంతే. 10 మందితో ఉన్నప్పుడు మర్చిపోతారు. అప్పుడు వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ బుద్ధులు, వాళ్ళ స్వభావాలు నీకొచ్చేస్తాయి. ఊరు చెప్పాల్సిన పనిలే, వచ్చేస్తాయి అంతే. అప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు నువ్వు కూడా హేళనగా మాట్లాడేస్తావు. అప్పుడు వాళ్ళు నవ్వుతున్నప్పుడు నువ్వు కూడా నవ్వేస్తావు. అప్పుడు వాళ్ళు ఎటకారం చేసినప్పుడు నువ్వు ఎటకారం చేసేస్తుంటావు. వాళ్ళు హేళన చేసినప్పుడు నువ్వు హేళన చేస్తుంటావు. వాళ్ళు సరసోక్తులు ఆడినప్పుడు నువ్వు సరసోక్తులు ఆడతావు. రాదంటే రాదని చెప్పడానికి ఇదేం కొత్తది కాదక్క. రావని చెప్పకూడదు, తప్పది. వాళ్ళతో ఉన్నప్పుడు జాగ్రత్త లేకుండా ఉంటాం మనం అంతే. అంతే కదా? కలిసిమెలిసి పోతారు కదా అప్పుడప్పుడు, ఫ్రెండ్స్ దగ్గర కూర్చుంటారు కదా. 10 నిమిషాలు గుర్తుంటది నేను దేవుని పెట్టినని. 11వ నిమిషం నుంచి నువ్వు దేవుని పెట్టావని గుర్తుంటదన్నా? వాళ్ళలాగా మీరు మాట్లాడుతుంటారు, వాళ్ళలాగా నవ్వుతుంటారు, వాళ్ళలాగా హేళన చేస్తుంటారు, వాళ్ళలాగా అది అంటారు, వాళ్ళలాగా ఇది అంటారు. ఇలా ఇలా పడిపోయిన తర్వాత ఏం మర్చిపోయాడు ఇంక అసలుది? అస్సలకి నినివేకి దేవుడు వెళ్ళమన్నది అసలు పూర్తి గుర్తే లేదు ఇంక. ఇప్పుడు ఎల్లలో మనిషి అయిపోయాడు. ఇప్పుడు ఏం ఆశలు పెరిగిపోయింది ఇంకా? అంతకుముందు లేదా? ఇప్పుడు ఏం మర్చిపోయింది ఇంకా? బాగా చెప్పాలి, ఏం మర్చిపోయాడు ఇంకా? ఇంకా ఆలోచించండి, కొంచెం ఆలోచించండి అక్క. మీరు ఎందుకు వరకు టెన్షన్ పడి ఏదేదో చెప్పుకుంటున్నాము? ఆలోచించండి కొంచెం. ఆమేన్. ఏందమ్మా? దేవుడు కొడతాడనే భయం లేకుండా పోయిందమ్మా వీడికి. ఈ రోజు లోకంలో తిరుగుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అనండి, ఏందమ్మా దేవుని దగ్గరికి రాలేదంటే దేవుడు ఏం చేస్తాడనే భయం లేకుండా పోయింది వాళ్ళకి. అందుకే విచ్చలవిడిగా లోకంలో పాపముల కంటే నీచాతి నీచమైన వాళ్ళకంటే దరిద్రంగా తిరుగుతున్నారు ఈ రోజు వాళ్ళు. అందుకే దేవుడు అంటే లెక్క లేకుండా పోయింది వాళ్ళు. అందుకని ఏమన్నారు తెలుసా? ఒకసారి వెలిగింపబడిన తర్వాత మరలా పాపంలో పడినవాడు వాడు ఎలా అంట? నీచాతి నీచమైన వాడికంటే ఘోరాతి ఘోరమైన వాడంట. ఎలాగంటే పచ్చిగా చెప్పాలంటే, ఒక ఫ్రాంకుగా చెప్పాలంటే, పేతురు గారు మాట్లాడినట్టుగా చెప్పాలంటే, కడగబడిన పంది మళ్ళా బురదలోకి వచ్చినట్టుగా, కుక్క తన వాంతికి తిరిగినట్టుగా, కక్కిన దాన్ని ఎవరైనా తింటారా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అది నీచమా లేకపోతే మంచిదా? ఆ నీచమైందని ఎప్పుడు గుర్తుండదు వీళ్ళకు? 10 మందితో కలిసిపోయినప్పుడు గుర్తుండదు. ఎందుకంటే బాగా గమనించండి, ఈ 10 మందితో నువ్వు పోయావమ్మా, 10 మందితో పోతాను. మీ అందరికి కూడా ఎగ్జాంపుల్ ఏమనుకోవద్దు, మీ అందరికి కూడా చాలా మందికి భార్యలు కానీ లేకపోతే గొర్రె పిల్లలు కానీ అలవాటు ఉంటాయి కదా, చాలా మందికి ఉంది కదమ్మా. ఇవన్నీ ఉంటాయి కదా మీకు. వాటన్నిటిని మీరు రోజు పంపించేటప్పుడు ఏం చేస్తారంటే శుభ్రంగా బోరు పైప్ వేసి కడిగి పంపిస్తారు, నీట్గా పంపిస్తారు పాపం. ఇది 10 బర్రెలతో పోయినప్పుడు దీనికి ఏం గుర్తుండాలంటే, నేను శుభ్రపు చేయబడిన దాన్ని అని గుర్తుండాలి దానికి. ఉంటదా? వాడు ఉంటాడు పాపం, వాళ్ళమ్మ పొద్దున్నే అతను ఇంత బాగా స్నానం చేసి ఆ పైప్ పెట్టి ఉన్న నీళ్ళని, బోర్ నీళ్ళని వాడికే పోతుంది. మామూలుగా పోయేది రుద్ది ఆ నీళ్లు పోసి శుభ్రంగా వేసి ముఖానికి బాగా పౌడర్ కొట్టి మంచిగా రెడీ చేసి ఒక్కసారి ఆడుకొని రమ్మంటే ఆ బయటికి పోయొచ్చు రేపు నీళ్ళు పోసినోడేనా అనిపిస్తుంది. ఎందుకని? ఇప్పుడు చెప్పాలి ఎందుకనమ్మా? ఆమేన్. మిగతా వాళ్ళందరూ ఆడుకుంటుంటే నేను నీరు పోసుకున్నాను అనేది గుర్తుండదు వాడికి. అర్థమైందక్క? మనము కూడా ఒక లోకంలో మనుషులతో తిరిగేటప్పుడు మనం కడగబడిన వారిని అని గుర్తు లేదు. ఇందాక సిను ఒక పాట పాడాడు, గుర్తుంది లేదు? ఆ రక్తం ఏం చేస్తుందంట సిను? ప్రతి దానిని శుద్ధి చేస్తుందంట. ప్రతి దానిని అనే మాట ఉంటుంది అక్కడ. ప్రతిదీ శుద్ధి చేస్తుంది, ఇది కాదు అది కాదు అని కాకుండా. ఎందుకంటే మనము కడగబడిన వాళ్ళము. కడగబడిన వాడు పద్ధతిగా ఉండాలి, తెలుసా? అప్పుడప్పుడు మీరు పనికి పోయేటప్పుడు ఏం చేస్తారో తెలుసా? కొన్నిసార్లు పనికి పోయినప్పుడు ఏం చేస్తారంటే పాత బట్టలు వేసుకొని పోతారు. ఎందుకక్క? కొత్తవి మట్టి అవుతాయని. మట్టి అయితే ఏమి మళ్ళీ ఉతుక్కుంటూ పోవా? నిజంగా చెప్పాలి, మట్టి అయితే ఉడుక్కుంటూ పోవా? బాగా చెప్తానండి,
మట్టి అయితే ఉతుక్కుంటే పోద్ది, సరుపులో పెట్టేసి ఒక గంట ఉతికితే పోద్ది, కాదనట్లా. కానీ ఈ మట్టి రోజైతే తొందరగా పాత అయిపోతాయి. రోజు మట్టి అయితే ఏమవుతాయమ్మా, తొందరగా పాత అవుతాయి. అలాగే మనం రోజు వాళ్ళలో పడిపోతే వాళ్ళకంటే దరిద్రంగా తయారైపోతాం. ఇంతకుముందు వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటే ఛీ ఏంద్ర ఈ మాటలు ఇట్లా మాట్లాడుతున్నారు, వీళ్ళు ఎప్పుడు మాట్లాడతారు, ఇట్టోళ్ళు ఎప్పుడు రా, వీళ్ళు మనుషులేని అనిపించిన నీవు రేపు వాళ్ళతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నీకు చీ అనిపించదు ఇంకా, ఎందుకంటే నువ్వు కూడా అలా పడిపోయావు కదా. బాగానండి, లోకంలో కలిసిపోయినప్పుడు తప్పు చేయాలని ఊరుకుండదు. వాళ్ళల్లోకి వెళ్ళిన తర్వాత మనం మర్చిపోయాం కాబట్టి తప్పు చేస్తాం. మనం ఏం చేసాం, మర్చిపోయాం. ఇప్పుడు ఇంటికి రాగానే వాళ్ళ అమ్మ ఇంతలో కర్ర తీసుకొని ఉంటుంది, ఏందిరా మట్టి అంటది. ఏమంట తెలుసా, ఏందిరా మట్టి ఆడపోసుకున్నారంటే ఇప్పుడు ఆడేం చేస్తాడు తెలుసా, ఇవి ఒక్కసారి క్షమించమంటే ఇప్పుడు వాళ్ళ అమ్మకి ఏమనిపోతుంది, నా కొడుకు ఎంత బాగా మాట్లాడుతున్నాడు, నాయన రమ్మని ముద్దు పెట్టుకుంటుంది. ముద్దు పెట్టుకున్నామంటే ఆ యొక్క చింపిరి గుడ్ల మొత్తం మళ్ళా తీసేసి మళ్ళా నీళ్ళు పోతుంది. అంతేనా కదా, మళ్ళా నీళ్ళు పోతే మళ్ళా అలా మురిగి చేసుకొని వచ్చి మళ్ళా మానగానే ఒకసారి 2 సార్లు 3 సార్లు 10 సార్లు చూసి ఇప్పుడు పిల్లోడి మీద పిల్లోడి మీద కోపం కాదు, నువ్వు ఎవరికైతే మాపుకొని వస్తే నీ బట్టలు పాడైపోతాయి నేను కోపంతో కొట్టేస్తాను. వాడినైతే శుభ్రం చేయొచ్చు, బట్టలు నోరక పాడు చేసుకుంటే ఏడ కొడతాయి. ఇప్పుడు అలాగనే మీకు జాగ్రత్తండి, యోన వీళ్ళతో కలిసిపోయినప్పుడు యోన పద్ధతులు మర్చిపోయాడు. కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఏంటి, కొన్ని బాధ్యతలు. నువ్వు దేవుడు చెప్పినట్టు వినకపోయినా పర్లా, ఓకే, దేవుడు ఒకవేళ ఇక్కడ పొమ్మన్నప్పుడు పరిస్థితులను బట్టి పోకపోయినా పర్లా, కానీ పక్కా పోయిన తర్వాత పద్ధతులు పాటించలేదనుకో తప్పుడు దగ్గరికి వెళ్ళిపోతాం. పద్ధతులు ఉంటాయి కొన్ని. ఆ పద్ధతుల గురించి రాత్రి మీకు చెప్పాను, గుర్తుంది లేదు? ఏం చెప్పాను అది రాత్రి, ఏం చెప్పాను గుర్తుంది కన్నా ఒకళ్ళకన్నా? అంతరంగమంతా అగాధము, కానీ ఈ చీకటి పూర్తిగా పోలా, వెలుగుతో నింపబడుతున్నప్పుడు మరలా ఏం చేస్తున్నామంటే లైట్ ఆపేసుకుంటున్నాం, మనమే ఫీజు తీసేస్తున్నాం. ఏందమ్మా, ఫీజు తీసేస్తాం, ఎందుకంటే చీకటి ఇష్టం కదా. 10 మంది మధ్యలోనికి వెళ్ళిన తర్వాత నిన్ను నువ్వు మర్చిపోయావు అనుకుంటున్నావు, మర్చిపోవాలి, ఎవరికి అందరికి గుర్తుంటదమ్మా, మీ అందరికి గుర్తు, కానీ దేవుడంటే లెక్కలేనితనం వచ్చేస్తుంది 10 మందిలో పోయినప్పుడు. ఒకరోజు ప్రార్థన పోతే దేవుడు ఏమన్నా చంపుతుండే పోకపోతే అంటారు, ఆదివారం చంపడగా. ఎందుకు చంపడు అంటున్నారు చెప్పండి, ఎందుకు అంటున్నారు చెప్పండి, మీకు తెలిస్తే అక్క ఎందుకు అంటారు చెప్పండి? ఇంకా ఎందుకు అంటున్నారు చెప్పండి? ఎందుకంటున్నారంటే ఈ 99 మందిని చూసినప్పుడు వీళ్ళందరిని చంపని నన్ను ఎందుకు చంపుతాడు అంటే వాళ్ళతో నువ్వు కలిసిపోయావు అంతే. వాళ్ళని చూసుకుంటున్నావు కాడికి ఇంతంతలా పాపాలు చేస్తున్నా, ఇంతంతలా అక్రమాలు చేస్తున్నా, ఇంత అన్యాయాలు చేస్తున్నా, వీళ్ళకి మాత్రం డబ్బులు మిగులుతున్నాయి. ఓ నేను దేవుళ్ళలో నీతిగా ఉండి ఎంత పద్ధతిగా ఉన్నా నాకు మాత్రం రూపాయి మిగలట్లేదు. ఇప్పుడు వాకంటే వాళ్ళే బెటర్ కదా అనుకుంటున్నావు, నీకంటే వాళ్ళే బెటర్ అనుకుంటున్నావు. అలా అనుకొని వాళ్ళ పద్ధతిలోకి వెళ్ళిపోయావు అంతే. అందుకని ఇక్కడ బాగా మాట్లాడుతున్నాడు, ఏమన్నాడంటే యోన ఈ యొక్క పరిస్థితిని బట్టినప్పుడు ఆ తుఫాను ఎందుకు లేపాడంటే యోనా కోసమే అని మీ అందరికీ తెలుసు. కానీ ఇబ్బంది పడింది ఎవరు? ఓడలో ఉన్న వాళ్ళందరూ అని చెప్పండి. దేవుని మాట దేవుని దగ్గరికి వచ్చి నువ్వు వినకపోతే నిన్ను ఇబ్బంది పెడితే పర్లా, నీ కుటుంబం మొత్తాన్ని ఏడిపిస్తాడు దేవుడు, జాగ్రత్త. నీ కుటుంబం మొత్తం ఏడుతుంటారు, ఎందుకంటే నీ వల్ల, అది నీ వల్ల. ఎలా నీ వల్ల అంటే ఇక్కడ బైబిల్ అదే రాయబడింది. ఇప్పుడు వెంటనే యోనా ఏం చేస్తున్నాడంట, ఓడ దిగు భాగంలోనికి వెళ్ళి నిద్రపోతుంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారంట, 5వ వచనమే కింది కింది అసలు టచ్ చేయను, 5వ వచనంతో మా ముగించుకుందాం. ఫస్ట్ నుంచి చదవనమ్మా. కాబట్టి నావికులు భయపడి, ఎవరికి భయం ఉంది అక్క? ఎవరికి భయం ఉంది? ఏమంటే భయం ఉంది? చచ్చిపోతామన్న భయం ఉంది. చచ్చిపోతే ఏమవుద్ది? ఇప్పుడు చెప్పాలి, చచ్చిపోతే ఏమవుద్ది? ఎందుకు భయం అక్క? చచ్చిపోతామన్న భయం ఉన్నది, చచ్చిపోతే ఏమవుద్ది? ఎందుకు భయపడాలి? తెలియని ఫీలింగ్ ఇది.
దీన్ని వర్ణించడం కష్టం చాలా మందికి. ఎందుకంటే చచ్చిపోతామన్న భయం దేనికంటే, ఇప్పుడు అదే మన సబ్జెక్ట్ అది. ఎందుకంటే ప్రాణము కంటే విలువైనది మనిషికి ఏమీ లేదు. అందుకని ఇక్కడ ఏం చేద్దా, ఓడ నావికులు భయపడి ఏం చేశారు? బాగా వినండి అక్కడ. ప్రతివాడు తన 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 దేవతలకు, ప్రతివాడు ఒక్కొక్కడు వాళ్ళ వాళ్ళ దేవతలకు ప్రార్థన చేస్తున్నారు. ప్రతి ఒక్కడు ఏం చేస్తున్నాడు? కానీ యోనా ఏం చేస్తున్నాడు? ఆమేన్. అంటే బాధ్యత మరిచిపోయినా నేను చెప్పట్లా, భయం లేకపోతే ఎంత బరి తెగించాడో చూడు. ఈరోజు దేవుడు అంటే భయం లేక క్రైస్తవులు బరి తెగించి ఇష్టం వచ్చినట్టు లోకంలో తిరిగేస్తున్నారు. దేవుడు అంటే భయం లేదు క్రైస్తవుడికి. అందుకే బాగానండి, మీకు అర్థం కావటానికి బాగా చెప్తాను. అవి ఏమి చేయవని తెలుసు, వాటి దగ్గర ఏ శక్తి లేదని తెలుసు, వాటి వల్ల ఏమి ఉపయోగం లేదని తెలుసు. ఒక పూజలో కూర్చున్నాడు, గంట తోడి నిశ్చితంగా దాని వైపే చూస్తాడు. అరగంట తోడి ప్రార్థనలో కూర్చుంటే 50 సార్లు నిద్రపోతున్నాడు. నీకు భయం ఉందా? వాడికి భయం ఉందా? చాలా మంది అంటారు, యోనా కిందికి పోయి నిద్రపోతున్నారు. యోనా నిద్రపోతున్నాడు కరెక్ట్ కాదనట నేను. యోనా ఎందుకు నిద్రపోయాడంటే, యోనా బాధ్యత మర్చిపోయాడు, తెలియని చోటుకెళ్ళి ఇష్టం వచ్చిన చోటకు పోతున్నాడు కాబట్టి నిద్రపోతున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఎందుకు భయభక్తులు ఉన్నారంటే, వాళ్ళకి అన్నీ తెలుసు, కానీ వాళ్ళకు ప్రాణ భయం ఉంది. ఈరోజు క్రైస్తవులకు ప్రాణం అంటే భయం లేదు, అస్సలు లెక్కలేదు. కొంచెమన్నా ఎక్కడైనా భయం అనేది ఉంటే బాగుండే. భయం అనేది క్రైస్తవులు రాకుండా పోయింది. అందుకే విచ్చలవిడితనానికి ఎగిరిపోయారు. చూడండి, కావాలంటే యేసు ప్రభువు నా సన్నిధిలోనికి ఆదివారం ప్రార్థనలో కూర్చోవలసిన వీళ్ళు లోకాలలో తిరుగుతున్నారంటే వీళ్ళని ఏమనాలి చెప్పక్క? నిన్న వేరే వాళ్ళకి నేను ఫోన్ చేశాను, మనం ప్రేయర్కి వెళ్ళాల్సిన తెలుసు కదా, మన శుక్రవారం ఫోన్ చేస్తే వాళ్ళు ఏమో తెలుసా, ఈ 3 రోజులన్నా మా ఊర్లో ఒక్కడు కూడా ఇంట్లో కాలు బయట పెట్టడని చెప్పారు. 3 రోజులు బయటికి పోరంటారు. అసలు ఏంటంటే ఈరోజు మా ఊర్లో పండగ. ఆ 3 రోజులు తింటము, పూజలు చేసుకోవటము, తింటము, భక్తికి చేసుకోవటం. ఆ 3 రోజులు ఇంకా అదే పని అంట. కనీసం అక్కడ ఎండిపోతారన్నా కూడా పోరంట. పొలం ఎండిపోతున్నప్పుడు ఒక్కరోజు పని చేయకపోతే సత్తమా అంటారంట. అంటే వాళ్లకు ఇంకిత జ్ఞానము ఉన్నది, ఎందుకంటే దేవుడు ఉన్నాడని ఒక భయం. కానీ క్రైస్తవుడికి ఇంకిత జ్ఞానం అనేది ఏమైంది తెలుసా? జ్ఞానం ఎక్కువైతే ఏమవుద్దమ్మా? ఏమవుద్ది చెప్పండి, ఏమవుద్దమ్మా జ్ఞానం ఎక్కువైతే? అతి జ్ఞానం అంటారు. అతి జ్ఞానం. అప్పుడప్పుడు యాక్షన్ చేస్తే పర్లేదు, ఓవర్ యాక్షన్ చేస్తే అతి చేస్తున్నాడు అంటారు కదా. మాట్లాడితే పర్లేదు, అతిగా మాట్లాడుతుంటే. మనం దేవుని భక్తిగా ఉన్నాం, కానీ అతి భక్తి ఎక్కువైంది ఇప్పుడు జనాల దగ్గర. అతి భక్తి పోయింది. ఇంకా దేవుడితోనే వ్యాపారాలు చేసే రోజులకు వచ్చా. ఎవరితో వ్యాపారం? దేవుడితో బిజినెస్ చేయొచ్చా చెప్పండి? దేవుడితో బిజినెస్ చేయొచ్చా? అంటే ఆయన బిజినెస్ చేయడానికి ఆయన ఏమన్నా మనలాంటోడా? ఆయన రేంజ్ ఏంది, మన రేంజ్ ఏంది? దేవుడితోనే ఆటలు పాట, దేవుడితోనే ఎటకారం ఆడేటువంటి రోజుల్లోకి వచ్చారు. ఇక్కడ యోనా స్థితి నిజంగా నేను చూసినప్పుడు చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. యోనాకు భయం లేదంటే కరెక్టే, కానీ ఈరోజు క్రైస్తవులకు భయం ఉందా? లెక్కుందా కొంచెమన్నా? ఏం చెప్పాడు యోనాను? నినివేకు వెళ్ళు అన్నాడు. నేను వెళ్ళనంటే బాగుండు, వెళతానన్నాడు. నాకు కుదరదంటే బాగుండు, వచ్చాడు. టికెట్ ఏది తీసుకుంటున్నాడు? తర్షీసుకు టికెట్ తీసుకుంటాడు. టికెట్ తీసుకునేటప్పుడు అని గుర్తు రాలేదు నువ్వు నినివేకి వెళ్ళాల్సినడు అని? అక్క ఇంటిలో కూర్చొని ఆ యొక్క సినిమా సీరియళ్ళు, ఆ బొమ్మల ఆటలు, ఆ పని పాటలు చేసుకునేటప్పుడు గుర్తు రాలేదా శనివారం నేను ఆదివారం ప్రార్థనలో ఉండాలని? రాలా. మీరు అనుకుంటారు ఉందయ్యా లోపల భయం కాదు ఇది. ఏంటంటే ఏదో ఒక అలవాటు, కానీ 2 రోజుల తర్వాత అలవాటు అయిపోయింది మీకు శనివారాలు. ప్రార్థనలకు రారు ఇంకా. అసలు మాకేం పని, అలవాటు అయిపోయింది. 4 రోజులు పోతే ఆదివారం కూడా గుర్తుండదు. ఇప్పుడు వచ్చి యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత కష్టాలు ఎక్కువైనాయి. ఎవరు చెప్పారు? నువ్వు వినలేదు కాబట్టి నిన్ను గద్దించడానికి ఇంటి మొత్తానికి 30 తిప్పలు పెడుతున్నారు. మీకు అర్థం కాల.
యోనా ఈయనుంటే యోనా వీళ్ళల్లో ఉండేవాడా? వీళ్ళతో కలిసిమెలిసి ఉండేవాడా? వేరే వాడు ఎక్కిపోయాడు. ఇనలేదు గనుక వీళ్ళల్లోకి వచ్చాడు. వీళ్ళల్లోకి వచ్చినోడు వీళ్ళల్లో ఉండలేడు, అంతగా ఉండలేడు. వీళ్ళతో ఉండటం కుదురుద్దా? వీళ్ళతో కుదరలేదు. వీళ్ళేమంటారు, నేను ప్రార్థన పోలంట, పో ప్రార్థన పో, రోజు ఆ ప్రార్థన నీ ప్రార్థన అని వీళ్ళు అంటే వీళ్ళతో కుదరదు, వాళ్ళతో కుదరలేదు. అలాగని ఈడిపోవడం అంటే నరకానికి పోతాడు. ఇప్పుడు దిగువ భాగం పోయి ప్రశాంతంగా నిద్రపోతాడు. అంతే కదమ్మా. వాళ్ళ తలకాయ నొప్పొద్దు, వీళ్ళ తలకాయ నొప్పొద్దు, కిందికి పోయి పడుకొని నిద్రపోతాం. ఎంత బాగుంది తెలుసా? పోతేనేమో వీళ్ళ గోడ, ప్రార్థన పోతేనేమో, పోకపోతేనేమో ఆయన గోడ. వీళ్ళిద్దరిని పడుచుకోకుండా ఇంట్లో దుప్పటి కప్పుకొని నిద్రపోతే ఊరేమనరుగా? ఊరేమన్నట్రక్క? ఇప్పుడు అదే జరిగింది. ఎవరేమనరు. కానీ ఎవరినన్నాడు ఇక్కడ? వాడని టెన్షన్ పెట్టాడు. వాడకి తెప్పించాడు, తుఫాన్ తెప్పిగా. ఇప్పుడు సముద్రం అంటే గలగలగలగా తిరుగుతుంటే వాడ ఏం చేస్తుందంట, దాని మీద చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలాగా లకలకలగా తిరుగుతుందంట పైన. ఇప్పుడు ఈ టైంలో వీళ్ళందరూ భయపడుతున్నారు. లేచి ప్రార్థన చేస్తూ ఇప్పుడు వచ్చారంట. రేయ్, మనందరి మీద ఉంది, ఎవరైనా ఉన్నారంటే మనతోటి ఇంకొక ఆయన ఎక్కాడు అక్కడ. మనతోటి ఇంకొక ఆయన ఎక్కాడు కదా. వాడు ఏర్రంటే ఏం చేస్తున్నారక్క? ఏడుండని ఎతుకుతున్నారు. ఎతకాలి కదా. వచ్చి చూస్తే ప్రశాంతంగా అంట్లో కింద పండుకొని నిద్రపోతున్నట్ట. ఏమంటారు తెలుసా? ఇదిగో ఈ పక్కన వీళ్ళందరి పరిస్థితులు బాగలేకపోతే, పొలం తెగులు పట్టిపోతే, ఇల్లు పాలిపోతుంటే, పిల్లలుగా బాగా లేకుండా ఉంటే, ఇంట్లో పశువులకు జబ్బొచ్చుంటే, ఏం పట్టనట్టుగా నువ్వేంది ఇంట్లో మూలన పడుకొని నిద్రపోతున్నావంటే నాకేం పని? అంతే కదా. నీకేం పని అని వదిలేసుకుంటే బాగు. నిన్ను వదిలేస్తే పర్లా, నిన్ను వదిలేయాల, నిన్ను రెచ్చగొట్టడానికి వాళ్ళని కొట్టాడు. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చారు. రే నిద్రపోతూ లేయిరా. ఏమన్నారు? లేయిరా. ఎందుకంటే నీవు లేచి నీ దేవుని ప్రార్థన చెయ్యి. ఆమేన్. అంటే ఇంతకుముందు ప్రార్థన చేయమనొచ్చుగా. నువ్వు లేచి నీ దేవుని ప్రార్థన చెయ్యి. ఇంతకుముందు మేము చేస్తుంటే నీరు వద్దన్నారు కదంటే వద్దనలేదుగా. ఇప్పుడు జేప్స్గారు ఎవరు వద్దన్నారు? పోయి జేప్స్గారు ప్రార్థన చేసుకోపో. బాగాలేదు ఇంట్లో. నేను ఇంట్లో బాగాలేకపోతే ప్రార్థన చేసుకొని పంపిస్తున్నావా? ఎందుకు ప్రార్థన చేయాలి? అవసరం అక్క? అవసరం అక్క? ఎందుకు ప్రార్థన చేయాలి? ఇప్పుడు అంటారు వాళ్ళే ప్రార్థన చేయమన్నారని. వాళ్ళు ప్రార్థన చేయమని వాళ్ళకి ఆ పరిస్థితి నీ వల్ల వచ్చిందని నీకు తెలియక, నీ వల్ల వాళ్ళకి ఆ ఇబ్బందులు వచ్చాయి నీకు తెలియక వాళ్ళే ప్రార్థన చేయమని పంపించారన్న. నూనె డబ్బా చేసుకుంటా ప్రార్థన చేస్తా, పూసుకుంటారు, పోతే మళ్ళీ ఎంత ఆదివారం ఎంతలా పని ఉంటే అది ప్రార్థన పోతున్నావు. మళ్ళా నువ్వు వాళ్ళ మాట్లాడినావు అనుకో, ఏం చేయాలి? మళ్ళా ఇంటిని తిప్పలు పెట్టాలి, మళ్ళా ఓడను కొట్టాలి, తప్పదు. మళ్ళా వాళ్ళే ఎన్నిసార్లు జరగాలి? అందుకని వీళ్ళందరూ తిరుగుతున్నారు. వాళ్ళు తమ తమ దేవతలకు ప్రార్థన చేయుచుండగా అనే మాట అక్కడ బాగా ఉంది. చూడండి. ప్రతివాడు తన తన దేవతను ప్రార్థించి, ప్రతివాడు తన తన దేవతను ప్రార్థించాడు. అంటే ఇక్కడ ప్రార్థన ఎందుకు చేశారు చెప్పండమ్మా? ప్రార్థన దేనికి చేశారు? తుఫాను ఆగాలని. ఆమేన్. తుఫాను ఆగాలని ప్రార్థన చేశాడు. కానీ తుఫాను ఆగిందా? ఎందుకు ఆగలేదు? ఇప్పుడు చెప్పాలి, ఎందుకు ఆగలేదు? ఎందుకు ఆగలేదు? ఆమేన్. పుట్టించిన వాళ్ళు అయితే కదా ఆపేది. అంతేనా కదా? అవునా కదక్క? నీ ఇంట్లో నువ్వు తలుపు తెస్తావు కదా, నేను తలుపు తెస్తామా? అది నీ ఇల్లు. ఈ సృష్టి ఎవరి చేతిలో ఉంది? సృష్టికర్తవైన దేవుని చేతిలో ఉంది. ఆయన ఆజ్ఞాపిస్తే ఏదైనా జరగాలంత ఆయన ఆజ్ఞాపించాలి. నువ్వు ఆజ్ఞాపిస్తే జరుగుద్దా? ప్రతి వాళ్ళం పోయి ట్రైన్ ఆపని చేయొద్దు, తాపుతురా. ఆ ట్రైన్కు సంబంధించినటువంటి ఉద్యోగం కలిగిన వ్యక్తి ఎర్రజెండా ఆపితే ఆపుతారు. ఎందుకంటే ఏంటండి, బాగా అర్థం చేసుకోండి. దీని మీద అధికారం ఎవరిది? సృష్టికర్త అయిన దేవుడిది. ఇప్పుడు ఆయన ఆజ్ఞాపిస్తే ఆగిపోతే తుఫాన్, అంతే. ఇప్పుడు వీళ్ళందరూ అన్నారు, చేసి ఏమైందక్క? విసిగిపోయారు, ఒడిగిపోయారు, అలిసిపోయారు, ఏదో ఒకటి వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. ఇంకా ఎక్కువ ప్రార్థన ఎందుకు చేయలేకపోయారు వీళ్ళు? ఇంకా
ఎందుకు చేయలేకపోయారు ప్రార్థన? ఆగపోవటం లేదు. ఇంకా మనం ప్రార్థనలో కూర్చుంటే ఇది వచ్చి తగలబడిపోతాము. ప్రార్థన ఆపేసి ఏం చేస్తున్నారు? ఓడ చుల్లకన చేయుచున్నారు. ఓడని ఏం చేస్తారంట? అప్పుడు ఏమేమి ఉన్నాయన్నమాట చూడండి. ఓడలు ఏమన్నాయంట అక్కడ చూడండి. ఓడలోని చైటుకై అందులోని సరుకులు. ఎందులోనివి? ఎవరు తెచ్చారు? ఎందుకు తెచ్చుకుంటారు అమ్మా? ఎందుకు తెచ్చుకోరు? తినటానికైనా లేకపోతే ఏమైనా పారేయటానిక? తినటానికే తెచ్చుకున్నారు. తినటానికి తెచ్చుకునే తినకుండా పారేస్తున్నారు. తినటానికే కదా సంపాదించుకున్నా. ఈ రోజు పాపం చూడండి, ఎప్పుడైనా మీరు చాలా మంది పాపం నిద్రలో ఉన్నాయా? ఈ రోజున ప్రశాంతంగా నిద్రపోయారు ఎప్పుడైనా నిలకాడ? ఏమి నిద్రపోయామయ్యా ఈ రాజు యాడలే. 11 గంటలు అయిందంట పడుకుండాక, లేచేది 3 గంటలకంట. ఎందుకక్క ఏంటంటే బతకటానికయ్యా. బతకటానికి చేస్తున్నావు. బతకటానికి ఇదేమన్నా ఉపయోగపడుతున్నాయా నీకు? రోగం వచ్చింది, చిన్న రోగం కాదు, పెద్ద రోగం వచ్చింది, హాస్పిటల్కి పోయావు. ఇప్పుడు ఏం చేశారు తెలుసా? ఈ పక్కన ఉన్నటువంటి ఈ సంవత్సరం పనిచేసి ఒక 2 లక్షలు సంపాదించి ఈ బ్యాంకులు వేసి పెట్టారు. ఈ పని చేసి ఒక 2-3 లక్షలు సంపాదించి ఆ నక్లీసు, ఆ నగ, తాడు బొడు కొనుక్కొని ఆడబెట్టుకున్నారు. ఈ పక్క పని చేసి ఒక 5 లక్షలు సంపాదించి ఆ పొలము, ఆ ఫ్లాట్ కొని ఆడబెట్టుకున్నారు. ఇప్పుడు అన్నీ పెట్టుకున్న తర్వాత ఏమొచ్చింది? జబ్బు. ఇప్పుడు జబ్బు వచ్చింది. మొట్టమొదటి ఏం చేస్తారు చెప్పండి? నిజంగా చెప్పండి. హాస్పిటల్కి పోతారు. పోయిన తర్వాత ఏం చేస్తారు? తగు మాత్రమే చెప్తాడు డాక్టర్. అది మాత్రం అంటారు. ఏంటంటే ఇది ఇబ్బందికరంగా ఉంది, తగ్గదా అది అంటే వెంటనే ఎంత డబ్బులు పర్లేదు అన్నారు. ఏమంటారు తెలుసా? హాస్పిటల్లో పోయి 2 మాత్రలు తీసుకుని వచ్చి నెక్స్ట్ టైం చేసేది ఏంటంటే దేవుడి దగ్గరికి వస్తారు. దేవుడి దగ్గరికి వస్తారు. ఫ్రీ కదా, దేవుడు ఫ్రీ కదా అక్క. దేవుడి దగ్గరికి వస్తారు. ప్రార్థన చేసుకుందామో పోయి ఏదో ఒకటి దేవుడి దగ్గరికి వస్తారు. వాళ్ళు చేసిన తర్వాత జబ్బు తగ్గల. ఇప్పుడు ఏమంటారంటే ఇదిగో హాస్పిటల్ కాడికి మళ్ళా గుంటూరు, విజయవాడ, లేకపోతే నెల్లూరు, అపోలో, ఎక్కడైనా. ఇప్పుడు పోయిన తర్వాత ఏమంటారు తెలుసా? 5 లక్షలు అవుద్ది. వెంటనే ఫోన్ తీసుకుంటారు. రే ఆ బ్యాంకులో ఒక 4 లక్షలు డ్రా చేసుకున్నారు తొందరగా. 4 సంవత్సరాలు సంపాదించి పెట్టినవుగా, మొత్తం తీసుకొస్తాడు. ఎడపోతే ఈ సరిపోవు. అయితే ఈ బీరువాలో ఆ నగలు నట్ట మొత్తం కూడా తాకట్టు పెట్టి 5 తీసుకురారా. ఈ మొత్తం తీసుకొస్తాడు. ఈ సరిపోవు. ఈ కూడా సరిపోలేదంటే ఆ పై పక్కన మనం కొన్నాం చూడ 5 ప్లాట్లు, అవి అమ్మి ఆ 25 లక్షలు తీసుకురారా. ఈ మొత్తం తీసుకొచ్చి ఏం చేయాలి? ఆమేన్. ఓడలో ఉన్న సరుకులు పారేసినట్టు పారేయాలి, తప్పదు. ప్రతిదీ పారేస్తుంటావు. ఇప్పుడు గుర్తొస్తుందా ఇది నాకు బతుకు తెరువు కోసం తెచ్చుకున్నాయని? ఎందుకు గుర్తురావు? ఇప్పుడు చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం రాయండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? ఆమేన్. ఇవన్నీ చేసే దేనికోసం తెలుసా? బతకటానికే. ఇప్పుడు బతుకు మీదకి వచ్చి పెట్టిందమ్మా, పెద్ద టెన్షన్ వచ్చింది బతుకు మీదకే. ఇప్పుడు మీరు ఓడలో దాచిపెట్టిన సరుకులు ఉన్నాయి చూడు. ఎందుకోసం అంటే ఈ సరుకులు ఉదయం తినటానికి, మధ్యాహ్నం తినటానికి, సాయంకాలం తినటానికే. ఇంకా దేనికి కాదు. ఇంకా ఏమున్నాయి ఓడలో? తినటానికి ఆహార పదార్థాలు, కట్టుకోవటానికి వస్త్రాలు, అంతేనా కదా? మనకు సంబంధించి, శరీరానికి సంబంధించి మొత్తం ఉన్నాయి. ఇప్పుడు మొట్టమొదటి నుంచి ఏం చేస్తున్నారు? ఒక్కొక్క దాన్ని పారేస్తున్నారు. పారేసేటప్పుడు బాధ ఎవరికైనా ఉంటుందా? అది ఇప్పుడు మనం పాయింట్. ఉంటుందమ్మా? గుర్తు కూడా ఉండదా? అసలు బాధ ఉంటుందా ఉండదా? నిజంగా చెప్పండి అక్క, బాధ ఉంటుందా ఉండదా? అంతేనక్క? మీ అందరికి చెప్తున్నాను, ఏమనుకోవద్దు. ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు కానీ ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నాను, ఏమనుకోవద్దు. ఇదిగో 5 సంవత్సరాలు నిద్ర లేకుండా, తిండి లేకుండా సంపాదించింది ఒక్కరోజు వీళ్ళకి ఇవ్వాలని ఎక్కడో ఒక ఫీలింగ్ ఉంటుంది లోపల.
అది 5 లక్షలు పెట్టిందంటే 5 లక్షలు పోతే పోయినా ముందు అమ్ముకొని తీసుకురారంటాడు. ఆడికి పోతే ఏమంటాడు తెలుసా? డిమాండ్ ఎంత? నేను కొన్నది 8 లక్షలకు, నా కాడ 6 లక్షలు, నీ బుద్ధి పెడితే లేకపోతే లేదు. 6 లక్షలకు అడుగుతున్నాడు. ₹1,00,000కైనా ఇచ్చినారు ముందు, తర్వాత సంగతి. ముందు డబ్బులు కావాలిగా. మీకు తెలుసో తెలియదు, అవసరం వచ్చినప్పుడు కాళ్ళు పట్టుకుంటారు. కాళ్ళు పట్టుకోవడం అర్థం ఏం తెలుసా? నీ యొక్క ఉన్నటువంటి ఏంటిది, ఉన్నటువంటి పరువు పంతము ఉన్నటువంటి ఆ యొక్క అన్ని కూడా వదిలేసి నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావు అని అర్థం. అప్పుడు ఏమంటారు తెలుసా? జాగ్రత్తగా అప్పుడు ఏమంటారు తెలుసా? అయితే అమ్మి తీసుకురమ్మంటాడు. ఏమమ్ముతాం? ఏదైనా, వచ్చి చెప్తున్నాను, ఏదైనా బంగారం అలంకరణ కోసం కొనుక్కున్నారు పాపం, అమ్మేశావు. బ్యాంకులో ఉన్నటువంటి డబ్బులు తీసుకొచ్చి పెట్టేశావు, పొలాన్ని అమ్మావు, ఇల్లు అమ్మావు, వాకిలి అమ్మావు, ఉన్నదంతా అమ్ముకున్నావు. నువ్వు అక్కడే బతికి ఏం చేయాలి తర్వాత? ఎప్పుడైనా గుర్తుంటుందా? ఎప్పుడైనా గుర్తుంటుందా? ఆమేన్. మనమే ఉంటే అంత 4 అంతలు సంపాదించచ్చు కదరా. ప్రాణానికి ఉన్న విలువ ఇప్పుడు మనకు అర్థం కావట్లా. ప్రాణానికి ఉన్న విలువ ఇప్పుడు అర్థం కావటంలా. ఎందుకంటే ఆ చివరి సమయంలో హాస్పిటల్లో ఆ యొక్క ప్రాణం పోయేటప్పుడు గోజాడుతున్న వాడు ఉంటాడు చూడు, వాడిని అడుగు చెప్తాడు ప్రాణానికి ఉన్న 10 మంది వ్యక్తులంట పోతున్నారంట, దొంగతనం చేసుకుని సరుకులు తీసుకొని పోతా ఉన్నారంట 10 మంది వ్యక్తులు. బాగానండి, దొంగతనం చేసి తీసుకుపోతున్నారంట. మధ్యలో కొంతమంది 10 మంది మీద 20 మంది పడ్డారంట. ఇదిగో మిమ్మల్ని చంపేస్తామన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? మమ్మల్ని దేని చంపుతారు? మా మీద నీకేమన్నా పగ లేదు, మా మీద నీకేమన్నా ఇబ్బంది లేదు, మేమేమో నీకు లేదు, మరి ఎందుకు చంపుతారు? మీ దగ్గర ఉన్న సరుకులు కావాలి, మీ దగ్గర ఉన్న డబ్బు కావాలి. ఇప్పుడు డబ్బులు ఎత్తరా, వాళ్ళ చేతిలో చచ్చిపోతారా? ఆమేన్. నువ్వు కష్టపడి సంపాదించింది కదా అమ్మాయి, దొంగతనం చేసి సంపాదించినవు కదా. ప్రాణము కన్నా ఏది గొప్పది కాదు. అదే ప్రాణం ఈరోజు యేసు ప్రభు వారు నీకు ఇస్తే, యేసు ప్రభుని పక్కన పెట్టి వదిలేస్తున్నాం. అన్ని పక్కన పెట్టి యేసు ప్రభుని వదిలేసాంగా. ₹500 ఎక్కువ, ప్రాణం ఎక్కువ అంటే 500 ఎక్కువ అంటారు మన వాళ్ళు, తెలుసా? నిజంగా యదోపానం ఉంటేం పోతే నా పిల్లలన్నా బాగు బతుకుతారు. ఊరు చెప్పారు, ఈ డబ్బులు నీ పిల్లలు బాగు బతుకుతారు అనుకున్నావా? నీ పిల్లలు ఎలాంటి వాళ్ళంటే, అంటే నీ పిల్లలంటే లోకంలో ఉన్న పరిస్థితి చెప్తున్నాను. లోకపు ఆశలు పెరిగిపోయిన తర్వాత ఎలా ఉన్నాయంటే, నిద్రపోయేటప్పుడు ఎక్కడ నువ్వు నాకు ఆస్తి రాసివని ముఖం మీద దిండి పెట్టి చంపే లోకం ఇది. తల కింద పెట్టాల్సిన తిండి తల మీద పెట్టేస్తారు అంతే. దిండు తల కింద తల మీద తేడా ఏముండదుగా. తర్వాత తీసేసి జనాలందరూ వచ్చేలోపు వాకిలు బాగా తెరిచి, ఓ నన్ను అప్పుడే వదిలేసి వెళ్ళిపోవాలని ఏడుతా ఉంటారు. ఏమైందంటే ఏం చేయమంటూ అట్టనే ఉన్నాడు. హఠాత్తుగా హార్ట్ అటాక్లు వచ్చాయి. హఠాత్తుగా వచ్చింది హార్ట్ అటాక్. మనం ఏం చేద్దాం? డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఏం చెప్పలేడు, పోస్ట్ మార్టం చేసిన ఏం తెలియదు. ఎందుకంటే అవసరం లేదు, మా నాన్న బాడీని కోస్తే నాకు చూడబుద్ధి కాదు, ఎక్కడ బయటపడుతూ ఊరేసిందని. వద్దు, అస్సలు టచ్ కూడా చేయొద్దు, ఇబ్బంది ఏం లేదు, ఉన్నంత కాలం సంతోషంగా ఉన్నాడు, ఆయన కంటే ఎక్కువ ఏమి లేదంటాడు. అప్పుడు చేస్తాడు. ఏం చేస్తాడు తెలుసా? రే హాస్పిటల్లో ఉన్నాను, ₹1,00,000 ఖర్చు అవుతాయంట, తొందరగా ఆ యొక్క పక్కన తాకడి పెట్టి తీసుకురమ్మంటే, నీకు లచ్చలు ఆడబెట్టి నన్నోడు ఇంటికి వచ్చిన తర్వాత మొఖం మీద దిండేసి దంపినాడు. ఏమంటారు తెలుసా? ఎక్కడ ₹1,00,000 ఖర్చు పెడితే పోద్దేనని 20,000 పెట్టి చికెన్ బిర్యానీ పెట్టేస్తాడమ్మ. 10 మంది అనుకోవాలి మా నాన్న గురించి నేను పెట్టిన భోజనం. ఊరికి కావాలా నువ్వు పెట్టిన భోజనము? ఎవరికి కావాలి? నీకున్న ప్రాణమైన, నీకున్న వంటిని అమ్మైనా వాళ్ళను సంపాదించుకోవాలి ఈ రోజుల్లో. వీళ్ళు మరి మన వీళ్ళు ఎంత అజ్ఞానులో తెలుసా? నేను అట్టా బతకను కానీ నువ్వు వేస్ట్ చేయొద్దు డబ్బులు అంట. వాడికి అర్థం కాదా పాపం, వీళ్ళు పోయిన తర్వాత మొత్తము తాగి తందనాలు ఆడుతున్నాడు. ఇప్పుడు వాడు సంపాదించిన ఈ ఆస్తితో ఐశ్వర్యంతో ఏం చేస్తుంటాడు? తాగుతుంటాడు. ఏంటంటే మా నాన్న మీద బెంగతో తాగుతున్నాడు అంట. బెంగతూరని తాగుతుడా? వీడికి ఇంకా అర్థం కాదు, ఏం చేయాలి అర్థం కాదు. ఇంక ఏంది అర్థం చెప్పలేడు. ఇంతకుముందు అయితే ₹100 తెచ్చి ఊరు చదువుతారమ్మా, రే యాడికి రందా అని అడిగినగా. ఇప్పుడు అడిగేవాడు ఉండా? 100 తీస్తాడు, 1000 తీస్తాడు, 1,00,000 తీస్తాడు, ఎంతైనా తీస్తాడు, ఆడైనా తిరుగుతాడు, అడిగేవాళ్ళు లేడుగా. ఇప్పుడు అదే స్థితికి దిగజారిపోయిన లోకంలో బతికేస్తున్నారు మనుషులు.
అర్థం కాని ప్రపంచం అనుకుంటున్నారు. అంతా తెలుసు ప్రపంచానికి, కానీ ఆ అజ్ఞానం వాళ్ళని ఏం చేసింది? అతి జ్ఞానులు అనుకుంటున్న అజ్ఞానులు జనాలు. ఎంత అజ్ఞానం చెప్పమంటారు మీకు? బాగా అంటే ఉన్నది చెప్పాలంటే మీకు ఒక్కలాగా చెప్తాను. ఉదయం పోయి సాయంత్రం దాకా కష్టపడితే ఎంత మీకు కూలి వచ్చేది? తలా ఒక రకంగా ఉన్నాయి కూలీలు. కాబట్టి సారా జొట్టే 20 రూపాయలు అంతే కదక్క. సారా జొట్టే ఎందుకుందాం. జనాల జ్ఞానం ఎంత పెరిగిపోయిందంటే తెలుసా? ఎలా పెరిగిపోయింది తెలుసా? 1000 రూపాయలు పెట్టి ₹1,00,000 కొనాలని అనుకుంటారు. అంతర నిమిషంలో సంపాదించు లచ్చ. అవునా కదా? ఇప్పుడు దీన్ని తెలివనాలా ఏమనాలి? అంతే కదమ్మా. మీరు పొద్దున పోయి సాయంత్రం దాకా తెస్తే 1000. వాడు ఏమంటాడు తెలుసా? 1000 నీకు రానెక్కడికి, గంట కాలం నీకు 10,000 ఇస్తానంటాడు. గంట కాలం 10,000 ఎవరైనా ఇస్తాడా? గంట కాలం తెచ్చేస్తాడు 10,000 అంటాడు. ఇప్పుడు వెంటనే పోతాడు, వెంటనే ప్యాకెట్లో పెడతాడు. ఆ ఉన్నే పోతాయి ఎత్తది. 10,000 అంటే రేపు ఇస్తానండి, ఇక గంట కాలం ఇస్తానంటే ఈ రోజు అదృష్టం నా వైపు లేదు, రేపు నా వైపు ఉంటుందంట. జోదాలకు అదృష్టమే, బెట్టింగ్లకు అదృష్టమే, చేసే పనులకు అదృష్టమే. తాత ముత్తాతలు మీకు తెలుసో తెలియదు, ఊరు పేరు ఏరియా చెప్పండి. తాత ముత్తాతలు కోట్లు సంపాదించి పొలాలు పెట్టి కొని పిల్లలకి ఇస్తే ఏ ఎమ్మెల్యే గెలుస్తాడని ఆ పొలము బెట్టింగ్ పెట్టాడు ఒకడు. వాడు గెలవలేదు, ఆ పొలం పోయింది. వాళ్ళ తాతలు ఎన్ని రోజులు తిని సంపాదించుంటాడు మా ₹1,00,00,000 పొలం, 5 ఎకరాలు. ఎకరాలు బెట్టింగులు పెట్టారంట. ఏమి సంపాదించింది సొమ్మా? ఏమేం సంపాదించిందా? బెట్టింగ్లు పెట్టాడు. ఇంటికాడి చెమట అడ్రస్ ఊరితెత్తడు. వాడి అడ్రస్ ఇస్తే తత్తి పర్లా, వాడి కాడిపోయాడు సంపవచ్చు. ఎమ్మటే ఇంటి అడ్రస్ ఇతడు వచ్చి, మీ కొడుకు 10 లక్షలు అప్పు చేశాడు, ఎత్తవా ఇవ్వా? మా కొడుకు ఆడున్నారయ్యా, అసలు వాడు ఎప్పుడా ఇంకా తీస్తాడు, హిస్టరీ తీస్తాడు. నీ కొడుకు పేరు ఇది, నీ కొడుకు ఈ పని చేస్తాడు, ఇది చేస్తాడు. అవునా? 10 మందికి చెప్పగాకయ్యా, అల్లాడొక ప్లాట్ కొన్నా, అమ్మే నీకు అమ్మట 4 రోజులు ఇచ్చేస్తా. అట్లా లోపల కప్పిపెట్టి చివరికి నిన్ను నీ కుటుంబాన్ని, నీకున్న విలువను కూడా తాకట్టు పెట్టే రోజులకు వచ్చేసాడు. వచ్చి నాన్న ఇదిగో సంతకం ఒక ఏలుముద్ర ఏమాట. పాప మనం ఏంది చదువులేను ఏలుముద్ర వేసేస్తాడు. వెంటనే ఇదిగో మా నాన్న ఆస్తి తాకట్టు పెడుతున్నాను, ఒక 5 లక్షలు ఇవ్వమంటున్నాడు. వెంటనొస్తాడు. 4 సంవత్సరాలైన ఆస్తి బాబా అప్పు తీర్చలేడు. వెంటనే పత్రం తీసుకొని వచ్చి పొలం ఎప్పుడు రాస్తాను. నేనేంది నీకు రాసి డబ్బులు ఎప్పుడు ఇచ్చిన అంటే, నీ కొడుకు నీ చేత ఏలుముద్ర వేయించి 5 లక్షల రూపాయలు నా దగ్గర తీసుకున్నాడు. 5 లక్షలు ఇప్పుడు 50 లక్షలు అయినాయి. ఏం చేయాలక్క? ఏమన్నా చేసేది ఉందా? నువ్వు మాత్రం మర్చిపోయి ఎప్పుడన్నా ఒక రోజు చికెన్ తెచ్చుకొని తిన్నట్టు డబ్బులు ఎందుకు వేస్ట్ చేయాలంట. మరి ఇది 50 లక్షలు తగలబెడితే మాత్రం ఖచ్చితంగా ఇచ్చేస్తావు పోయి. అంత మంచోడు తెలుసా? ప్రాణమే పోయిన తర్వాత పరువుది ఏముందక్క? పరువు అని చెప్పి చివరికి ఏం చేస్తున్నారు తెలుసా? జీవితాలను బజారు పాలు చేసుకుంటున్నారు. పరువు లేదు ఇప్పుడు మనుషుల దగ్గర. వాడికి ఇప్పుడు మా నాన్నకు పరువు ఉంది కానీ నాకు లేదు పరువు. మీకు తెలుసో తెలియదు, మీ నాన్న మంచివారు నువ్వు చెడ్డోడు అంటున్నారు అందరూ. ఏంటంటే ఆయన అట్టుంటే నేను ఎట్టున్నానని రూల్ ఉందా? ఇప్పుడు వీళ్ళు చెప్పేటువంటి అర్జులు అడిగితే, వాడు చేతగానాడు కాబట్టి తినలేదు, తాకుండా దాచిపెట్టాడు. నేను అనుభవించాను కాబట్టి దేవుడు నాకు రాసి పెట్టాడు అనుభవించమని అంటున్నాడు. వీడు వచ్చి కుప్పలు దాచిపెట్టిన వాళ్ళు అంట చేతగాని వాళ్ళు అంట. తిని తాగి రోడ్ల మీద పందుల్లాగా పొర్లే వాళ్ళమంట దేవుడు అంట అనుభవించమని ఇచ్చాడంట. ఎలా ఏం చేయాలి వాళ్ళను? ఒక్క ఉదయం 8 గంటల పోయి సాయంత్రం 6 గంటల దాకా ఎండలో కష్టపడి పనిచేసి వస్తే అప్పుడు అర్థమవుద్దు వాడికి దీని విలువ. శరీరం మీద చిన్న దెబ్బ తగిలిన అబ్బాబు నొప్పి అంటుంటాడు. కష్టం చేతగానోడు, సుఖానికి మరిగినోడు ఎంతనైనా వేస్ట్ చేయడానికి రెడీ అయిపోయాడు. ఇప్పుడు మనుషులందరూ ఇదే పతిస్తాం. మనుషులందరూ మనమంటే మన స్థితి కూడా మారిపోయింది. ఎలా మారిపోయిందంటే, యోనా ఎలాగైతే గాఢ నిద్రలో ఉన్నాడు, ఇప్పుడు ఓడలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు తెలుసా? అన్నీ పారేస్తున్నాడు. మనోడు ఏమన్నా పట్టించుకున్నాడమ్మా? ఇప్పుడు చెప్పండి, మనోడు ఏమన్నా పట్టించుకున్నాడా? ఇప్పుడు పారేసే వస్తువుల్లో యోనాయి ఉన్నాయా లేవా? అది కావాలి ఈరోజు మనకు. ఉన్నాయిగా వీళ్ళ వస్తువులు, యోనా వస్తువులు వాళ్ళు పారేస్తుంటే యోనా పోయి వాళ్ళని అడగాలా లేదా? మరి ఎందుకు అడగట్లేదు అక్క? అమ్మే
పట్టించుకోవట్లేదు కదా, పట్టించుకుంటే కదా పాపం ఇబ్బంది. పట్టింపులేదు, ఏమి ఇబ్బంది లేదు, ఊరి అట్టపోతే నాకెందుకు, నేను ప్రశాంతంగా ఉన్నా కదా. అంతే కదా ఇప్పుడు, అంతేనా కదా. మీరు ప్రశాంతంగా ఉంటే చాలు, ఊరి అట్టపోతే మీకెందుకు, కుటుంబాలలో బిడ్డలు ఎట్టిపోతే ఎందుకు, భర్త ఎట్టిపోతే ఎందుకు, భార్య ఎట్టిపోతే ఎందుకు, పొలం ఎట్టిపోతే ఎందుకు, ఆస్తి ఎట్టిపోతే ఎందుకు, అసలు ఎవరు ఎలా తగలబెడితే నాకెందుకు, నేను శుభ్రంగా ఉన్నానుగా. ఆ పరిస్థితి నీ దాకా వచ్చిందంటే నీ కాడికి రాదనుకున్నావా? అర్థమవుతుందమ్మా? నీ కాడికి రాదనుకున్నావా? కరోనా భారతదేశంలో ఎంటర్ అయిందంటే అన్ని గ్రామాలకు లాక్డౌన్ పెట్టారు. ఎందుకు? అక్కడ దాకా వచ్చింది, ఇక్కడ దాకా రాదా? ఎంత లాక్డౌన్ పెట్టినా మన పక్కన ఉన్నటువంటి మండలంలోనికి, మన మండలానికి వచ్చేసింది. ఏం చేద్దాం? మన ప్రాంతానికి వచ్చేసింది, ఏం చేద్దాం? నువ్వు ఎంత సెక్యూరిటీ పెట్టాల్సిన పని కాదు, ముందు నువ్వు కంట్రోల్ ఉండటం నేర్చుకోవాలి. బాగా ఆలోచించండి. ముందు నువ్వు, ఇక్కడ అదే జరిగింది. ఒకడు లోకమంతా సంపాదించి ఎంత పట్టుద్దక సంపాదించడానికి ఎన్ని రోజులు పట్టు చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. ఎన్ని రోజులు పట్టుద్దమ్మా? ఎంత టైం పట్టింది సంపాదించడానికి? ఇవి సంపాదించటానికి ఎన్ని రోజులు నువ్వు బోధన పత్తుకున్న రోజులు నేను గుర్తుంటది. నేను ఎందుకు పత్తున్నానే అంటారేమో, మీరు పత్తున్నది నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. తొందర పనులు, మధ్యాహ్నం బోధనకు ఎన్నిసార్లు ఉన్నారమ్మా? తొందర పనులు, పెద్ద ఇబ్బంది లేదు, తొందర పనులు. సాయంకాలం వచ్చాక లేట్ అయిందని చెప్పేసి ఆ పని బాటలో పడిపోయి నిద్ర అన్నదనుకుని ఎన్ని రోజులు ఉన్నారు? కళ్ళల్లో నిద్ర ఎంత బాగోతో తెలుసాక మీకు? 3 గంటలకు 2 గంటలకు వద్దన్న వాళ్ళు లేపుతుంటారు. ఎందుకు లేపాలి? ఎందుకమ్మా? 3 గంటలకి లేచి ఆ చీకటిలో కింద పామున్నదో తెలియదు, పురుగున్నదో తెలియదు, తేలున్నదో తెలియదు. ఇప్పుడు ఏమంటారు తెలుసా? అక్కడ దేవుడి మీద భారం వేసిపోతున్నామయ్యా. ఊరు చెప్పిర్రు, కోరికలు పెరిగి ఆశతో సంపాదించుకోవడానికి పోతున్నాను ఎవరైనా చెప్తారా? దేవుడి మీద భారం వేసిపోతున్నాము. ఇప్పుడు అన్యాయం జరిగితే ఆ దేవుడు ఎంత అన్యాయస్తుడు, నా ఇంత మంచి వాళ్ళకి చెడు చేసింది, ఎంత మంచి వాళ్ళు. వాడి మంచితనం వాడి హృదయంలోనికి వెళితే తెలుస్తుంది, బయట వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. కానీ నీతని లోపల ఉంటుంది, అగాధం ఉంది లోపల. అగాధములో నుంచి ఉన్నది అసలైంది. బాగా గమనించి ఆలోచించండి. ఇక్కడ అదే చెప్తున్నాడు, ఒకడు లోకమంతా సంపాదించాడంట. లోకం మొత్తం సంపాదించాడు. కానీ ఏం చెప్తున్నాడు? లోకాసు వార్త 16వ అధ్యాయం అనుకుంటా, 12వ అధ్యాయం చూడండి. ఇక్కడ లోకాసు వార్త 12వ అధ్యాయం 20వ వచనం. చదువు 19 చదువు. ప్రాణమా, అనేక సంవత్సరములకు కావలసినటువంటి విస్తారమైన ఆస్తిని నీ కొరకు సమకూర్చి ఉన్నాను గనుక నీవు దీవించినంత కాలము ఏం చేయాలంట? ఏందంట? అంటే సుఖం అంటే ఏంది అర్థం కాలేదు ఇంకా మీకు? మనుషులు సుఖానికి అలవాటు పడ్డారు, సంతోషానికి కాదమ్మా. సుఖం వేరు, సంతోషం అంటే ఏం చెప్పండి? సుఖం అంటే పిల్ల పాపలు, భార్య భర్త అందరూ కలిసిమెలిసి పచ్చడి మెతుకులు తిన్న అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ నవ్వుతుంటే దాన్ని సంతోషం అంటారు. మరి సుఖం అంటే ఏంది? తిని తాగి తందనాడాడి, రే భార్య కడుపులు నొప్పిపోతుందంటే అది ఎప్పుడు అంతేనే, అది యాక్టింగ్ చేస్తుందని తాగి పొరిలాడోడు సుఖం అంటారు. ఇప్పుడు సుఖానికి సంతోషానికి తేడా తెలిసిందా? ఇప్పుడు సుఖపడే వాళ్ళు ఉన్నారా, సంతోషపడే వాళ్ళు ఉన్నారా? అందరూ సుఖపడే వాళ్ళే. ఇప్పుడు యోనా కూడా ఏం చేస్తున్నాడు? సుఖంగా నిద్రపోతున్నాడు. బాగా అర్థం తెలుసు ఏం చేస్తున్నాడు? సుఖంగా నిద్రపోతున్నాడు. ఏంద్ర ఎన్ని పరిస్థితులు, ఓడలో ఉన్న సామాన్ అంతా కింద పడిపోతుందంట. ఇప్పుడు ఏం చేయాలి? సామాన్ కింద పడినప్పుడు ఏదో ఒకటి ఆలోచించాలిగా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఏందిరా అసలు పట్టించుకోవట్లేదంటే, పూయిన పొలమెట్ట తగలబడిపోయింది, ఇంకా నాకు దేని మీద ఆశ లేదు, ఇంకో క్వార్టర్ ధర తాగి పడుకుంటా. తెగులు వచ్చింది, పోయి నష్టాన్ని ఎలా తీర్చుకోవాలి, దానికి వేరే ఆలోచన ఏదైనా ఉందా? వేరేగా పొలం ఏమన్నా వేసి ఈ నష్టాన్ని తీరుతామని కాదు. తెగులు వస్తే ఏమవుతుంది, నాకేమైనా కష్టమా అని ఇంకో క్వార్టర్ వేస్తాడు, చికెన్ తింటాడు, పడుకొని నిద్రపోతాడు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు 10 లక్షల ఖర్చు పెట్టాము, మొత్తం తెగులు పడి చచ్చింది, ఏం చేయాలంటే ఇలా అంటారు. ఎందుకంటే పొలానికి తెగులు వచ్చింది, అందుకే మనసు ప్రశాంతంగా లేక రోజు తాగుతున్నాడు అంట.
ఏంది అసలు ఇది? తెగులొస్తే నువ్వు టెన్షన్ పడాల్సింది దేవుడి దగ్గరికి వచ్చి మరపట రోజు తాగి పడుకొని నిద్రపోతానంట. అంటే ఈ తాగి పడుకొని నిద్రపోతే ఏముండదంట? దిగులు టెన్షన్ ఉండదాక? నిజంగా చెప్పండి, ఉంటుందా ఉండదా? ఆ తాగిన తర్వాత ఆ మనిషి వచ్చి మన కాడ కూర్చొని నువ్వు చీపరన్నా ఏడ్చేడు చెప్తారు. 20 లక్షలు పెడితే మొత్తము తెగులు పట్టిపోయింది, ఏడ్చేడు చెప్తా. దిగులు ఎందుకులేదు మరి? ఈడి సుఖానికి అలవాటు పడ్డాడు, దేనికి బాగుపడ్డాడు? దేనికి అలవాటు పడ్డాడు? సుఖము. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఓరి వెర్రివాడా. ఆమేన్. ఏమంటున్నాడు? వెర్రివాడా. ఎర్రివాడంటే ఏంది? ఎర్రివాడంటే ఏంది? అతి తెలివి కలిగిన వాడని అర్థం. వీడికి ఏముందమ్మా? అతి తెలివి. ఏం చెప్తున్నాడు? తన ప్రాణంతో నా ప్రాణమా, అనేక సంవత్సరాలకు కావలసిన సంపద నీ కోసం రెడీగా ఉంది. పాపం పోయాడు మనవాడు, మంచోడు కదా అక్క, చాలా మంచోడు. పోయాడు, అదేంది, డబ్బులు ఇచ్చాడు, మన భాషలో డబ్బులు ఇచ్చాడు, టికెట్ తీసుకున్నాడు, టికెట్ జోబులో పెట్టుకున్నాడు, దుప్పటి తీసుకున్నాడు, ఓడ కిందికి పోయాడు, ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఎంత ప్రశాంతంగా ఉన్నారు తెలుసా? ఇప్పుడు ఈడు కొన్నాడు. ఏం కొన్నాడు? సరుకులు కొన్నాడు. అంటే వీడికి అన్నం పెట్టాలంటే సరుకులు ఉండాలిగా, ఊరక పెడతారక్క. కొన్నాడు, సరుకులు కొన్నాడు, బట్టలు కొన్నాడు, రూమ్ కొనుక్కున్నాడు, అన్ని కొనుక్కున్నాడు. ఈడు పోయి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఈడు కొన్న వస్తువులు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వీడికి ఏమైనా టెన్షన్ ఉంటుందమ్మా? ఇప్పుడు చెప్పండి, వీడికి ఏమైనా టెన్షన్ ఉంటుందా? మరి ఇప్పుడు ఏం చేయాలి వీడు? ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ సుఖపడోడు తన సంపాదన పోతున్నా పట్టించుకోడు. రే నీ ఆస్తి పోతుందంటే ఏమంటే తెలుసా? 10 మంది రానరా నా పేరు చెప్తే ఆగంట. ఎవరు సంపాదించారమ్మా? ఎవరు సంపాదించారు? బాగా ఆలోచించండి. ఇక్కడ యోనా పరిస్థితి బాగా ఆలోచించండి. ఏమన్నాడు తెలుసు యోనా? ఇదే మాట్లాడు యోనా. నేను సంపాదించింది నేను అనుభవిద్దాం అనుకున్నాను, 10 మంది పాడైపోయింది. అది ఈరోజు క్రైస్తవుల పిచ్చి. నువ్వు సంపాదించింది నువ్వు అనుభవించవు, 10 మంది పాడైపోతుంది. నీకు అర్థం కాల. ఇది బైబిల్ ఏమని మీరు యోనా గ్రంథంలో ఒక మాట ఏదో చరిత్ర చదువుకొని వచ్చారు. దీన్ని చదవాలంటే నాకు 5-6 రోజులు పట్టింది. పోనీ వారమంతా ప్రార్థనలో పోలేదుగా. ప్రార్థనలో పోయినప్పుడు నేనేం పని చేయను, నాకు మీకు తెలుసు కదా, నాకు పని ఏముంది, ఆటో పోతారు కూర్చోండి, ఇంకా చదువుతూనే ఉంటా. నాకు దీనిలో అర్థమైంది ఏంటంటే, మనము కూడా మన సంపాదించింది వేరే వాళ్ళు పాడు చేస్తుంటే ప్రశాంతంగా నిద్రపోతున్నాము. యోనా అలాగ అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. మనకు అర్థం కాదా? మనం ఏమనుకుంటున్నాం? తప్పు కాదు, మనకు అర్థం కాదు. లోపల ఉన్న పరిస్థితి కావాలి, ఇక్కడ లోపల జరుగుతున్న సందర్భం కావాలి, ఇక్కడ ఇంటర్నల్ గా జరుగుతున్నది కావాలి. బయట నేను మాట్లాడుతున్నా, ఇంటర్నల్ గా జరుగుతుంది. యోనా జీవిత చరిత్ర ఈరోజు ప్రతి క్రైస్తవుడి జీవితానికి కంట్రోల్ చేద్దాం. మనం దాన్ని చేసుకోవాలి. నా జీవితం కూడా ఇలాంటిదే, నా పరిస్థితి ఇలాంటిదే, నా సిచ్యువేషను ఇలాంటిదే, నా సందర్భము ఇలాంటిదే. అందుకే ఇక్కడ ఏమన్నా చూడండి, ఓరి వెర్రివాడా, ఓరి వెర్రివాడా. ఇప్పుడు చూడండి, బాగా గమనించండి. బైబిల్ గ్రంథంలో చెప్తున్నాను, బాగుండండి. యోబు గ్రంథము బాగానాలి. యోబు గ్రంథము 2వ అధ్యాయము. అంటే ప్రాణానికి ఉన్న విలువ లోకంలో వాళ్ళకు మనకు ఉన్న తేడా మాట్లాడుతున్నాను. 4వ వచనం. అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును తన ప్రాణమును కాపాడుకొనుటకై తమకు కలిగిన యావత్తు నరులు ఇచ్చును కదా. ఆమేన్. చర్మమును తన ప్రాణమును కాపాడుకోవటానికి మనుషులు ఏదైనా ఇచ్చేస్తారు. చర్మమును తన ప్రాణమును కాపాడుకోవటానికి నరులు
తనకు కలిగినవన్నీ ఇచ్చును కదా. ఏ రోజు కూడా ఒక రూపాయి ఖర్చు పెట్టరమ్మా చాలా మంది పాపం. హాస్పిటల్‌లో పోయిన తర్వాత ఆ చేతులతో రూ. 500 ఎత్తుంటే అసలు ఈళ్ళా ఇంకొకళ్ళు అనిపిస్తుంటది. రూ. 10,000 కట్ట తీసుకెళ్ళి డాక్టర్ చేతులు పెడుతుంటే అసలు ఈళ్ళే అని అలా మనిషి ఎలా ఒప్పుతుంది పెట్టడానికి అనిపిస్తుంటది అప్పుడప్పుడు. కానీ ఇక్కడ బైబిల్ అది అపవాదికి తెలుసు, అన్ని తెలుసు. ఏంది? చర్మమును ప్రాణమును కాపాడుకోవటానికి నరులు ఏదైనా ఇస్తారు కదా. తమకు కలిగినది మొత్తం ఇచ్చేస్తారంట. తమకు కలిగినదంతా ఇచ్చెదరు గదా అని రాయబడిందమ్మ అక్కడ. ఇక్కడ అదే చెప్తున్నాడు. ప్రాణమునకు ప్రతిగా ఏమన్నదమ్మా? ఇప్పుడు ఆ ప్రాణము నీ కోసం నా కోసం ఎవరిచ్చాడు? ఆమేన్. ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడమ్మా? ఎందుకు ఇచ్చాడు ఇప్పుడు చెప్పాలి. ఆమేన్. ఆయన మనల్ని ప్రేమించాడు, అంతేనా? ఎందుకు ఇచ్చాడు? త్వరగా చెప్పుకుంటే టైం అయింది, ముగించుకుందాం. ఎందుకు ఇచ్చాడు ఆయన ప్రాణమును? మనమలను సంపాదించుకోవటానికి, అపవాది చేతిలో నుంచి బయటికి తెప్పించటానికి. దేనికి ఇచ్చాడు? ఎగ్జాంపుల్ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యేసేపును పోతీఫరు కొనుక్కున్నాడు. దేని కొనుక్కున్నాడు? ఆమేన్. దేనికమ్మా? తన ఇంట్లో పని చేయటానికి తన పని చేయటానికి కొనుక్కున్నాడు. అందరు పనులు చేయడానికి కొనుక్కున్నాక తన ఇంట్లో పని చేయాలి, తన సేలో పని చేయాలి, తన పొలంలో పని చేయాలి, తనకు సంబంధించిన పని చేయాలి. ఇప్పుడు యేసు ప్రభువు తన రక్తం ఇచ్చి మనల్ని ఎందుకు కొనుక్కున్నాడు? ఆమేన్. ఆయన పని చేయటానికి కొనుక్కుంటే కొనబడిన మనము వేరే పని చేస్తా ఆయన ఒప్పుకుంటాడా? ఒప్పుకోకుండా ఏం చేశాడు? ఏం చేసిండు? ఏమి చేయలే. సముద్రాన్ని కొద్దిగా అల్లకొల్లారం చేసిండు అంతే. సముద్రం అల్లకొల్లారం అయితే ఎవరు టెన్షన్ పడరు? ఓడులో ఉన్న ప్రజలు టెన్షన్ పడరు. ఓడులో ఉన్న ప్రజలు టెన్షన్ పడితే ఏం చేసిర్రు? యోనా సంపాదించిన సరుకులు బారేసారు. బాగుంది కదా. సముద్రాన్ని అల్లకొల్లారం చేయటం ఏంది? ఓడలో ఉన్న వాళ్ళు టెన్షన్ పడటం ఏంది? యోనా సంపాదించుకున్న ఆయన్ని పారవేయటం ఏంది? అసలు అర్థం కాలేదు. యోనా ఏటను చూసి మురిచిపోతున్నాడు? అవి చూసే కదా. ఇప్పుడు నువ్వు దేన్ని చూసి మురిచిపోతున్నావు? అయితే దేవుడి దగ్గరికి రావటానికి నీకు అర్థమైపోయినాయో వాటిని నీ దగ్గర నుంచి పారేయాలంటే ముందు నిన్నేం చేయకూడదు? డిస్టర్బ్ చేయాలి లోకాన్ని. నీ ఇల్లు గలిబిలైపోయింది. అప్పుడు నీ సంపాదన, నీ తోబుట్టులే, నీ కన్నబిడ్డలే, నీతో కట్టుకున్న వాడే, నీ భార్యే, నీ భర్తే, నీ ఇంట్లో వాళ్ళే, నీ స్నేహితులే నీ కళ్ళ ముందే పాడు చేస్తుంటే బయటికి చెప్పుకోలేవు, లోపల దాచిపెట్టుకోలేవు. చెప్పుకుంటావు మురికన్నా. 3 లక్షల రూపాయలు అచ్చరాల వాడి చేతిలో పెట్టి ఎందుకు రయ్యి అంటే అప్పు చేశాను మమ్మీ. ఏం అప్పు చేసేవారంటే సెల్లులో బెట్టింగ్ ఆడి అప్పు చేశాను, 3 లక్షలు వాళ్ళకి ఇచ్చొచ్చా. ఇప్పుడు ఏమంటావు తెలుసా? ఎందుకురా మొత్తం తగలబెట్టావంటే వాడు ఏమంటాడు? ఇప్పుడు చెప్పాలి మీకు. ఏమంటాడమ్మా? మీరు సంపాదించేదంతా అంటే మనకు కూడా తెలియదు. మన కోసం మనం ఇప్పుడు సంపాదించాం, వాళ్ళ కోసం అనుకుంటున్నారు వాళ్ళు. ఇక అర్థమవుతుందా? మనం సంపాదించేది ఎవరి కోసం అంట? అంటే నీ కోసం కాదా? మనకు అర్థం కావట్లేదు, వాడికి అర్థమైపోయింది. నువ్వు సంపాదించిందంతా నా కోసమేగా. ఇప్పుడు మనం ఏమనుకుంటుంటే వాళ్ళకంటే నాకేం ఎక్కువయ్యా అంటే నీ ప్రాణం కంటే వాళ్ళే ముఖ్యమా? ముఖ్యమన్నావు కాబట్టి నీ ప్రాణాన్ని వాళ్ళే తీసేస్తున్నారు. బాగలేదు అంటే ఏమంటారు? బాగలేదని ఎప్పుడన్నా చెప్పండి చూడాలంటే. ఎప్పుడు చూసినా బాగలేదు. ఏ రోజన్నా పని అన్నానా ఇంట్లో పని చేయాల్సి వద్దని బాగలేదని మంచమే కూర్చుంటాం. ఎన్ని సంవత్సరాలు చేసి పెట్టావో తెలుసా వాళ్ళకు? నువ్వు ఎన్ని రోజులు చేసి పెట్టావో తెలుసా? ఎన్ని నిద్ర లేని రాత్రులు వాళ్ళ కోసం ఏడ్చి కష్టపడి పని చేసావో తెలుసా? నీ కాళ్ళకు చెప్పులు లేకపోయినా అయ్యో కాళ్ళు గాడుతున్నాయని తెలిసినా ఆ కాళ్ళకు చెప్పులు లేకపోయినా కూడా ఆ నొప్పి భరిస్తే 100, 50 కూడబెట్టి వెనక పెద్ద మిద్ద కట్టిస్తే నిన్నేమన్నాడు తెలుసా? పనికి పొమ్మంటే ఈరోజు పాలేరు నడుముల నొప్పులు అంటే మన పని అంటే చాలు నీకు నడుముల నొప్పులు, కాళ్ళు నొప్పులు.
ఏం చేయాలి మీరు? అప్పుడు దేవుడు ఏమని చెప్పారని తెలుసా? నీ కోసం నువ్వు బతికితే నీ విలువ వాళ్ళకి అర్థమవుతుంది. నువ్వు వాళ్ళ కోసం బతుకుతుంటే నీ విలువ వాళ్ళకేం అర్థమవుతుంది? నీ కోసం నువ్వు బతుకు, అప్పుడు నీకు ఒక స్టాండర్డ్ ఉంటుంది, నీకు ఒక పద్ధతి ఉంటుంది, నీకు ఒక బ్రతుకు ఉంటుంది. నువ్వు కరెక్ట్గా ఉంటావు నీ కోసం బతికితే. బతికిని మొత్తం వాళ్ళ కోసం అంటే ఇప్పుడు వాళ్ళ చేతిలో కీలుబొమ్మ అయిపోయావు. అవునా కదా? వాడి చేతిలో నువ్వు కీలుబొమ్మ అయిపోయావు. నువ్వేమంటావు తెలుసా? పేరు మాత్రమే నీది, చేష్టాలన్నీ వాళ్ళవి. ఊరికి చాలా మంది అప్పుడప్పుడు చెప్తుంటారు. ఒకసారి వేరే బ్రదర్కి ఫోన్ చేసి చెప్తుంటాడు. ఆ బ్రదర్ ఫోన్ చేసి అంటాడు, అన్నా కష్టపడి సంపాదించి నెల జీతం తేవటమే నా వంతు, ఖర్చు పెట్టడం నాకు అసలు తెలియదు అంటాడు. ఎందుకన్నా అసలు నువ్వు ఖర్చు ఎందుకు పెట్టమంటే నా చేతిలో ఉండవన్నా. తెచ్చా తేగానే ఇంట్లో పిల్లలు తీసుకుంటారు, ఏది కూడా వాళ్ళే తేవాలి. నేను మాత్రము కనీసం ఏ రోజన్నా కూడా రే ఆకలి అవుతుందిరా బయటికి పోయి అన్నం తినొస్తున్నా కొందేయమని వాళ్ళని అడుక్కోవాలంట. ఉద్యోగం చేసేది నువ్వు అడుక్కునేది వాళ్ళ. ఇప్పుడు ఎవరు ఎరివాడు? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఎవరు ఎరివాడు? ఆమేన్. నువ్వే ఎరివాడు అని బైబిల్ చెప్తున్నాను. తినే హక్కు లేదు నీకు, తినే హక్కు లేదా? చాలా చాలా స్టాండర్డ్ చెప్తా చూడండి. అంటే మన జీవితాల్లో జరుగుతుండండి, పత్యంగా కాదు. వేడిపో వాళ్లకు సర్దిపో నీకమ్మ, తెలుసా? ఆరోగ్యమాలకు జబ్బులు నీకు, తెలుసా? ఆరోగ్యమాలకే జబ్బులన్నీ నీకే. మరిసిపోయే రోజన్నా ఆ కొద్దిగా అన్నం కొద్దిగా మెత్తబడింది పెట్టే కాలుతో తంతాడు. ఏంది అన్నం వండటం? ఒకరోజు వండుకోమని చెప్పి చూద్దాం. ఒకరోజు వండుకుంటే తెలిసేది. చేతులన్నీ గాలిపోతాయి, కాళ్ళన్నీ బొబ్బలు అవుతాయి, అన్ని బొబ్బలు వచ్చేస్తాయి. ఒకరోజు వండితే కదా తెలిసేది. వాడు వండుకున్నాడు అనుకో, సగమురుకు బాసిపోయిన ఎట్టడు వాడికి, సగమురుకు నల్లగా మాడినా కమ్మగుందా ఈరోజు పోవు, నువ్వు వండుకున్నావు కాబట్టి. వాడు వండుకున్నాడు కాబట్టి వాడికి తెలుస్తుంది. ఆ కూర వండుకుంటే దాంట్లో ఉప్పు లేదు, కారం లేదు, ఏం లేదు. అబ్బా ఈ రోజు తిన్నట్టు ఎప్పుడు, ఎందుకు నువ్వు వండుకున్నావు కాబట్టి. ఎవరో వండి పెడుతుంటే రుచి ఏం తెలుస్తుంది నీకు? ఎవరో సంపాదించి డబ్బులు ఎత్తుంటే విలువేం తెలుస్తుంది నీకు? నువ్వు కష్టపడితే వాటి విలువ నీకు తెలుస్తుంది. ఇప్పుడు యోనా కష్టపడ్డాడు, ఎవరి పాలైపోయింది? సముద్రాల పాలైపోయింది. ఈరోజు బాగానండి, ఈరోజు నీవు కష్టపడుతున్నావు, దేవుని మాట వినేది కాబట్టి ఎవరి పాలవుతుంది? ఆమేన్. లోకం పాలైపోయింది అంతే, నీకేమి ఉపయోగం లేదు అక్క. మీరు ఎప్పుడన్నా అనుకుంటారు, ఏదన్నా ఒక రోజు ఏదైనా విషయాలు మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయొద్దామన్నా 50 రూపాయలు అడుక్కోవాలన్నా. నేను పని చేయట్లేదు, ఇంట్లో ఊరకున్నావా? ఊరకున్నావమ్మా? ఏ రోజైనా ఒక్క పూట ఒక 100 రూపాయలు ఏదన్నా కాయలు వచ్చి తీసుకుందామంటే వాళ్ళని అడుక్కోవాలని, అంటే పని చేయట్లేదు అక్క. మరి ఎందుకని? నీకు అర్థం కాదా? నీకు తెలియనటువంటి తత్వంలో నువ్వు బతికేస్తున్నావు. యోనాలాగా ఈరోజు అజ్ఞానంలో ఉన్న లోకం అందరూ. నేను మిమ్మల్ని పెత్తనాలు చేయమన్నట్లా, ఇష్టం వచ్చింది తినటానికి కూడా అర్హత లేని పరిస్థితిలోకి వచ్చినవంటే దేవుడికి వ్యతిరేకంగా ఉన్నావనేమో. నీకు ఇష్టం వచ్చింది కూడా. చాలా మందిని చూస్తుంటారు, కష్టపడుతుంటారు, తినలేరు. అప్పుడప్పుడు చాలాసార్లు నేను చెప్తుంటాను. మా ఇంట్లో మా అమ్మన్న కూడా చాలాసార్లు చెప్తుంటాను, మొత్తం తెచ్చాడు అతను బుద్ధి పుట్టి తినమంటాను. మొత్తం తెచ్చేది బాగా కాయలు కానీ ఏమైనా ఇంట్లో తెచ్చి నవ్వుతాను. మేము ఇయ్యం అసలు. ఆమె డబ్బులు నేను ఇంతవరకు తీసుకోను. మీరు అనవచ్చు తీసుకోవచ్చు కదా మీ అమ్మేనని. నిజంగా చెప్తున్నాను, వాళ్ళ చేతిలో వాళ్ళ డబ్బులు ఉంటే తిన్నా తినకున్నది వాళ్ళ ఇష్టం. దేవుడు మన సంఘాల ద్వారా నన్ను పోషిస్తున్నాడు. అదే నాకు ఈ రోజుకి నేను చెప్పేది. ఎప్పటికైనా మీరే నన్ను పోషించేది, ఎవరు కాదు. ఆస్తి ఐశ్వర్యం అంటే అది వాళ్ళు పెట్టింది, అది వాళ్ళదే, నాకు అవసరం లేదు. దేవుడు మిమ్మల్ని నాకు ఇచ్చాడు బిడ్డలుగా, మీరే నన్ను పోషిస్తుంటారు. ఈ రోజుకి చెప్తున్నాను, దేవుని సేవకుడిగా నేను నిలబడి. ఎందుకు చెప్తున్నానంటే, ఎదుటి వాళ్ళ కష్టాన్ని దోచుకుంటే ఎప్పటికైనా నాశనం అయిపోతాం. వాడు భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా. మరి స్వతంత్రం అంటే నీవు అనుభవించిన రోజులు అనుభవించు, నీవు లేని తర్వాత అప్పుడు వాడు అనుభవించాలి అంతే. గవర్నమెంట్ ఏం చేసింది తెలుసా? రూలు, అసైన్మెంట్ భూములన్నీ తల్లిదండ్రులు బతికినంత కాలం పిల్లల పేరు మీద రాదు. తండ్రి చచ్చిపోతే వెంటనే ఎవరి పేరు మీదకి రావాలి? తల్లి పేరు మీద. ఎందుకంటే వీళ్ళు పిల్లల బోబెట్టరేళ్ళకని. అప్పుడు ఆమె చనిపోయిన తర్వాత అప్పుడు ఇష్టం అయితే వాళ్ళకి పెట్టాలి. కానీ ఇప్పుడు సెటిల్మెంట్ వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకోవటం అయిపోయింది. ఇప్పుడు నీ చేతిలో చిల్లి కావాలేదు, నువ్వు అడుక్కునే పరిస్థితికి వచ్చేసా. యోనా పరిస్థితి అదే. మిమ్మల్ని ఏమేమి అనట్లేదు, దేవునిలో నువ్వు ఉండమని చెప్తున్నది ఇక్కడ బైబిల్.
దేవుడు చెప్పింది ఏంది, నువ్వు చేసేది ఏంది అసలు? దేవుడు ఏం చెప్పాడమ్మా? యోనా, నేను చెప్పినట్టును మొత్తం నేనే చూసుకుంటానన్నాడు. నా ఇష్ట ప్రకారం నేను పోతానన్నాడు. ఉన్నది కూడా ఓడిపోయింది. ఏమైనా యోనా చేతులు ఉందా? ఒక్కటి ఉంది. ఏంటిది? ఇంకా చెప్పండి. ప్రాణం. ఏముంది? అన్నీ మర్చిపోయి కంటి నిండా నిద్రపోవటం ఒక్కటి తెలుసు యోనాకు. అంతే కదక్క. చాలా మంది మన అక్కడికి అమ్మా ఒక మాట అన్నాడు, తర్వాత మళ్ళీ నిద్రపోతారు. మన అన్న వాళ్ళందరికీ ఒక మాట చేస్తారు, సహోదరి కష్టాలు బాధలు ఇంట్లో సమస్యలన్నీ మర్చిపోయి నిద్రపోవటానికి ప్రార్థనలకు వచ్చే చాలా మంది. ఎందుకంటే ఎలా కాడంటే ప్రార్థనలు గుర్తొస్తే ఇడికొచ్చి ప్రశాంతంగా నిద్రపోవచ్చు. నిజంగా కదా. కావాలని చూడండి, మీకు టెన్షన్లలో ఇప్పుడు ఇంట్లో కావాలని మంచం మీద బెడ్ వేసుకుంటారు, పైన దాని ఒక పరుపు బొంత పరుతారు, దాని మీద ఇంకో బొంత పరుతారు, దాని మీద ఇంకో దిండి వేస్తారు, దాని మీద ఇంకోటి వేస్తారు, పైన ఫ్యాన్ వేస్తారు, చల్లగా గాలి ఆడాలని ఇటు పక్క అని ఒక దుప్పటి నీళ్ళలో తడిపేసి చల్ల గాలి రావాలని చూస్తారు. గట్టి కళ్ళు మూసుకొని నిద్ర రావట్లేదు. గట్టిగా మూసుకుంటారు. ఇటు బొర్రెలాడు అటు బొర్రెలాడు ఇసుగు బుట్టి లేసిపోతారు బయటికి. ఏదో తర్వాత సంగతి అంటుతో మనకు పని లేదు. కానీ అలా వద్దన్నా కూడా, ఎందుకంటే ఇక్కడ నీ మనస్సులో ప్రశాంతంగా ఉంటుంది. ఏ టెన్షన్లు ఏం ఆలోచనలు ఉండవు, ప్రశాంతత ఉంటుంది అంతే. కాబట్టి ఇక్కడ యోనాథ గురించి మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, లోకంతో మీరు కలిసిపోతున్నారు, దేవుని పనిని పక్కన పెట్టారు. తెలుసుగా మీ అందరం చేటారుగా అనా? లోకంతో పరిచిపోయి దేవుడి పని పక్కన పెట్టారు. ఇప్పుడు యోనాలాగా అప్పుడప్పుడు మేము కూడా ప్రార్థన చేసేవాళ్ళం. యోనా కూడా ప్రార్థన చేసాడు కదమ్మా. ఏమన్నారు? నువ్వెవరు అంటే, నేను ప్రార్థన పోయేవాడిని. ఒరే బుద్ధిలో ఉన్నాడా? ప్రార్థన పోయాడు, నిద్రపోతున్నావు అంటే, అయితే ప్రార్థన చేయమంటావా అనిలే. ఏమన్నాడు? నా వల్లే దేవుడు మీకు చేశారు, నన్ను చంపేయండి, మీరు బాగుపడతారు. అంతే కదా. ఇప్పుడు యోనాని తీసి ఎక్కడేశాడు? సముద్రంలో. అంటే మనోడికి భయం ఉందా సత్తానని? ఎంత పరిచయం. వాళ్ళు సముద్రంలో మునిగిపోతారని సరుకులన్నీ పారేస్తున్నాడు. ఈడేం చెప్తున్నాడు? నన్ను సముద్రంలో పడండి, ఏం కాదు. సముద్రంలో పడేయాల? వాళ్ళు అంటున్నారు, నిన్ను పడేస్తే మా మీదకి ఏమీ రాదు. ఇదంతా జరిగేది నా కోసం, నాకు తెలుసు. ఎందుక అప్పుడు తెలుసుకుంటా. నీకు క్వశ్చన్ చెప్తున్నాను, అక్కడ మీకు బాగా అర్థం. అప్పుడు తెలుసుకున్నాను కాదు, దేవుడు ఏదైనా చేయగలడని తెలిసి కూడా లెక్క లేకుండా చేసిండన్నాడు. దేవుడు ఏదైనా చేయగలడని తెలుసు, అయినా లెక్క లేకుండా నిద్రపోయాడు. మనం ఏం చేద్దాం ఇప్పుడు? సృష్టికర్త ఏనేని తెలుసు, కానీ మన ఇష్టం వచ్చినట్టు తిరుగుతామంటే కుదురుద్దా? నీకు చాలా మంది నిజంగా చాలాసార్లు, మొన్న వేరే బ్రదర్ నా కాడికి వచ్చి వేరే అబ్బాయి అంటున్నాడు, అన్నా 5,000 కట్టాను, నీకు 20,000 ఇప్పిస్తాను అన్నాడు. 5,000 కడితే 20,000 వచ్చేది. బాగుంది ఆఫర్. 5,000కి 20,000 అంట ఆఫర్, బాగుందిగా. నేను ఒకటే చెప్పాను, నేను ఊరిని అనుకున్నావయ్యా, దేవుని సేవకుని, మా దగ్గర 5,000 10,000 ఉన్నావు అంటే మీరు ప్రార్థన. అందుకన్నా మా చాలా మంది పాస్టర్లు కట్టారన్నా, నువ్వు కూడా కట్టాను అంటాను. ఆ అపలాచ్యమైన సొమ్ము కాసిపడి జీవితాలు తగలబెట్టుకుంటాం. ఒకసారి నాకు అడగొద్దని చెప్పా, ఫోన్ కూడా చేయలేక. 5,000 కట్టండి, 20,000 పంపిస్తానంట. 5,000కి 20,000 ఇస్తున్నాడంటే 5,000 తీసుకున్నాను. నిజంగా చెప్తున్నాను, 5,000 తీసుకొని 20,000 వస్తున్నట్టు ఎంతమంది రక్తం అది చెప్పండి. 20,000 ఎంతమంది కుటుంబాలలో భార్య బిడ్డలు ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేసి సంపాదించిన రూపాయలు కదా 20,000. వాళ్ళందరినీ నేను దోసుకొని తింటే నేనేం బాగుపడుతున్నా చెప్పండి? మనం ఏమంటామంటే, ఎవరి పాపను ఆడిపోతాడు. నువ్వు అనుకుంటున్నావు పాపాను పోతాడని, ఆ ఉసురు ఖచ్చితంగా తగులుద్ది. అది కానొచ్చి తగలదు, దాన్ని తగలటానికి ఒక సిచ్యువేషన్ ఉంటుంది, దానికి ఒక సందర్భం ఉంటుంది. నువ్వు కూడబెట్టి నీ మొత్తం ఏం చేయాలి? మళ్ళా ఏం చేయాలమ్మా? నీ చేతులతో నువ్వే సముద్రంలో వేయాలి. ఇంకొకలే తోపుకుంటావా? ఇంకొకలే తోపుకుంటారమ్మా. ఏం చేశారంట? ఈయన చేతులతో వీళ్ళనంట ఓడలో ఉన్న సరుకు అంతా తీసేస్తారట, సరుకు తీసేస్తారట. ఏందమ్మా, ఏ రోజు కూడా 100 రూపాయలు పెట్టి కూడా కనీసం బోగోడు తినలేదంటే, ఎందుకులే టిఫిన్ చేద్దాంపమ్మ, 100 రూపాయలు బోగోడి టిఫిన్ చేద్దామంట. బో తింటే ఆరోగ్యం ఉంటుంది, టిఫిన్ చేస్తే ఏమవుతుంది? మధ్యాహ్నం బోండాలు తింటే గ్యాస్ ట్రబుల్ రాదంటే. ఇప్పుడు ఏం చెప్తారు తెలుసా? ఎట్టటి వాళ్ళ కోసం ఉన్నారుగా మనోళ్ళు. అక్క 10 రూపాయలు 10 కట్టక్క, వారం తిరిగి లోపు నీకు 2,000 ఇస్తానంటాడు. 500కు 2,000. అబ్బా మంచి ఆశ. 1000 ఇస్తావు, అడ్రస్ అవ్వకుండా వెళ్ళిపోతాడు అంతే. ఎక్కడున్నావు? ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుకుడా?
నీకు 2,000 ఏంటి అనుకోండి, ఏమన్నా పిచ్చోడా? వీళ్ళు ఏమనుకుంటారు, ఇంకొకడు నాకు 2 సార్లు ఇచ్చాడు, మూడోసారి 20,000 కట్టు 40,000 తీసుకుని వెళ్ళిపోతాడు. మన వాళ్ళు ఎట్లా మనం అనుకుంటాము, నేను ఒకరిని మించుతానంటే నిన్ను మించిన వాళ్ళు చాలా మంది ఉంటారు. నేనేమనుకుంటున్నా తెలుసా, నేను ఎంసీఏ చేసినంటే నన్ను చదివిన వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ దేవుణ్ణి చదివినోడు ఎవరు లేడు ప్రపంచంలో. అందుకే దేవుణ్ణి చదువుకున్నాను, దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. అందుకే తొందరపాటు పడకూడదు ఎక్కడ. ఓరకొత్తుందంటే దాని వెనకేమడదు అక్క, శాపం కాదమ్మా, ఏమడది? ఏడుపు. ఓరగా తెచ్చుకొని తిన్న తర్వాత ఏడవలసింది తప్పదు ఎవరైనా, లేదా దానికి 3 అంతలు పోగొట్టుకోవాల్సిందే. పోయినాయి అంటే కావాలంటే ఓరక దురభిమానంగా తీసుకున్న వాళ్ళు ఎవరైనా మీకు తెలుసు పోయి అడగండి, వాళ్ళకి 4 గంటలు పోయి ఉంటాయి ఖచ్చితంగా. అంతే బైబిల్ చెప్పింది. బైబిల్ చెప్పకపోతే అది అబద్ధం అవుద్ది, బైబిల్ చెప్పింది కాబట్టి అది నిజమే. కాబట్టి ఈరోజు మీ అందరికి చెప్పిన మాట ఏంటంటే, యోన బాధ్యత మరిచి ప్రవర్తించి ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. ఈరోజు నువ్వు బాధ్యత మరిచి ప్రవర్తిస్తే నువ్వు అనుకుంటావు నేను ప్రార్థన పోతున్నాను కదా దేవుడు, అంత లేదు, ఉన్నదంతా పోద్ది. నీకు కూడా తెలియదు పోతున్నట్టు. తెలుస్తుందా? ఎలా తెలియదు? చెరువులో నీళ్ళని ఉంటాయక్క, చూస్తే చెరువు నిండా నీళ్ళే, కానీ సిల్లి ఆడబడి ఉంటుంది చిన్న రంధ్రము కింద. ఆ కింద పోయే చిన్న రంధ్రాన్ని ఎవరైనా బడుచుకుంటారా? ఆ కొన్ని చివరికి ఏమవుతాయి, ఇటు వల్ల చెరువు ఎండిపోద్ది, బయట ఏమవుతాయి, ఊరకు నేల పడైపోతాయి ఉన్న నీళ్ళన్నీ. అట్టనే మన జీవితంలో చిన్న రంధ్రం లాంటిదే దేవునికి దూరం. నువ్వు అయి ఉండొచ్చు ఎన్నోసార్లు, గుర్తుపెట్టుకో. దేవుని సన్నిధి అంటే లెక్కలేదు, దేవుడి జీవితం లెక్కలేదు, ప్రార్థన లెక్కలేదు, ఆరాధన లెక్కలేదు, ఆ దేవుని యొక్క కోడికలు లెక్కలేదు, దేవుని సన్నిధి లెక్కలేదు, దేవుడు అంటే అసలు లెక్కే లేదు. ఇంకా ఏం చేయాలి? మనం ఏం చేయటానికి లేదు. మనం ఏం చేయగలిగితే మన చేతిలో ఉంటే ఎప్పుడు అందరం చంపేసేవాళ్ళు. నిజంగా పాస్టర్ల చేతిలో ఉంటే ఎన్నిసార్లు చెప్పించోళ్ళు. పాస్టర్ చెప్పిస్తే శాపం వచ్చేపడైతే ఎన్నిసార్లు శాపాలు వచ్చాయి, రావు. దేవుడు ఆశీర్వదిస్తే ఆశీర్వాదం వస్తుంది, దేవుడు శపిస్తే శాపం వస్తుంది. మరి ఎవరయ్యా? మరి పాస్టర్లకు ఉన్నది కదా, మీరు శపించిన వాడు శపించబడతారు, మీరు ఆశీర్వదించబడిన ఆశీర్వదించబడతారంటే ఆ పాస్టర్ ఏ పాస్టర్ అయి ఉండాలి? దేవుని ఆత్మ కలిగిన వాడు ఉండాలి. అప్పుడు దేవుడు మనసుతో మాట్లాడుతూ మనం ఏం చేయగలం? అందుకని ఇప్పుడు మీ అందరికీ చెప్తున్నాను, బాగా గమనించి ఆలోచించండి. యోన అంటున్నాడు ఇక్కడ, ప్రాణానికి ప్రాయశ్చిత్తంగా ఏది ఇచ్చినా సమానమేనా? మరి ప్రాణానికి ప్రాయశ్చిత్తంగా ఏమి ఇవ్వాలి? ఆమేన్. ఏమి ఇవ్వాలి? ఇప్పుడు ఈ ప్రాణం ఎవరు పెట్టింది? మరి యేసు ప్రభు కోసం నేను ఒప్పుకోవడానికి ఉపయోగపడతామా? కష్టం కదా, కొంచెం కష్టం కదా, ఎక్కడో గుర్తొస్తుంది. ఇప్పుడు ఈ చర్చిలో ఉన్న వరకు, ప్రార్థనలో ఉన్నందుకు ఏ గుర్తుండవు, బయట ప్రపంచంలో పోయినాక అన్ని గుర్తొచ్చేస్తాయి, అన్ని వచ్చేస్తాయి. వద్దన్న వచ్చేస్తాయి. మీకు తెలుసు తెలియదు, ఇంట్లోకి దోమలు రావాలనుకుంటారు, వద్దనుకుంటారా? కూరన్నా నువ్వు వద్దని చెప్పి ఏం పెడతావు? జట్టి పిల్లలు పెడతావు, పొగ పెడతావు, ఎన్నో పెడతావు. నువ్వు ఇబ్బంది పడేని అన్ని పెడతావు, వస్తాయా రావా? దోమ రావటానికి ఎంత సందు కావాలి? అది బట్టి అంత సందు ఉంటే చాలు. నీ మనసులోనికి లోకం రావటానికి ఎంత సందు ఉండాలి? చిన్నది ఉంటే చాలు, వచ్చేస్తుంది అంతే. దాన్ని పోతుంటావు, ఈ పక్కన వాళ్ళని చూస్తే పర్లా, అటు చూడగానే ఏమవుద్ది, కనీసం ఆడ 4 టక్కులు ఆగుబండేసి ఉంటాడు. నేనేసుకున్నావు నాకు బండేది కదా, నీతో పోయి ఎడుతా కూర్చుంటావు. ఇంకా మరుసటి సంవత్సరం అందరికంటే ముందు పోతావు, అందరికంటే ముందు చేస్తుంటావు. నువ్వు ప్రార్థన లేదేం లేదు. నేను ఆ రోజు చూశాను, ఎప్పటికైనా అంత 4 గంటలు బండి ఇవ్వాలనుకున్నాను. ప్రార్థన ఆడుంది, బైబిల్ ఆడుంది, దేవుడి ఆడుంది, దేమి ఆడుంది. దీనికి 4 గంటలు అవుద్ది, బాగా అవుద్ది. ఇప్పుడు ఏం జరుగుద్ది? సరుకులు బారేసే రోజు ఒక రోజు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, రావాలి కదా. మళ్ళీ ఏదైనా అనుకోండి, ఆసుపత్రి అనుకోండి, బెట్టింగ్లు అనుకోండి, జోదాలు అనుకోండి, ఏదైనా అనుకోండి. ఇప్పుడు అంటారు చూడండి, కొన్ని స్కీములు ఉన్నాయి చూడండి, వడ్డీ రకాలు అనుకోండి, ఏదైనా అనుకోండి, నాకు సంబంధం లేదు. పారేసే రోజులు ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఊరు పారేయాలి. ఆమేన్. నువ్వు సంపాదించిన ఒకళ్ళ భార్య అయితే కుదురుదక్క, నువ్వే భార్య. ఎంత బాగా భార్య అవుతావు తెలుసా? అయ్యా ఇదిగో పొదిలి పోయి ఒక 20 బత్తాలు మందు తీసుకురామని 10,000 ఇస్తే 2 బత్తాలే వచ్చి ఉంటాయి. మిగతా ఏంటే నన్నేం చేయమంటావు? బత్తా 10,000 అంటక్క. నిజమే. నీ చేతులతో నువ్వు ఇచ్చినా పక్కన వాళ్ళు ఇచ్చారు, చెప్పండి.
పారేస్తున్నారు. మీకు అర్థం కావట్లేదు. మీరు అనుకుంటారు ఏం జరిగింది అనుకుంటారు. ఎవరి పాపం వాళ్ళు పోతున్నారు. అంత లేదు. నువ్వు సంపాదించింది నువ్వే పారేసుకోవాలి. ఊరు పారేస్తావు ఒప్పుకుంటావా? అసలు ఒప్పుకుంటారా? నువ్వే పారేసుకోవాలి. అప్పుడు దేవుడు లెక్క అడుగుతాడు. ఏది సంపాదించమంటే ఏముందయ్యా? ఉన్నన్ని రోజులు చేసి 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 ఊపిరి లేకుండా పోయినానంటే నేనేం చేయమన్నానా అంటాడు ఆయన. ప్రాణానికి ప్రతిగా ఏమి ఇయ్యాలంటే నీ ప్రాణం. ఎంతవరకు చేసింది అయిపోయింది వదిలేయి. ఈ రోజు నుంచైనా నా కోసం నువ్వు ప్రాణం పెట్టావయ్యా. నిజంగా ఇందాక పాటలో వచ్చినప్పుడు దెయ్యాలు భయపడుతున్నాయి ఆ రక్తానికి. రోగాల మీద ఆ రక్తానికి ఏముంది? విజయం ఉంది. ఆ రక్తంతో నువ్వు దేన్నైనా జయించగలవు. కానీ లోకాన్ని జయించాలంటే ఆ రక్తం నీలోనికి రావాలి. ఆ శరీరాన్ని రక్తాన్ని తీసుకుంటున్నాం. అలవాటు అయిపోయింది జనాలకి. ఇది ఏమైపోయింది? గోధుమ రొట్టె ద్రాక్షరసంలాగా అలవాటు అయిపోయింది. అంతే కదా, ఇంకేం మారిందా? తీసుకునేటప్పుడు ఎంత భయం ఉండాలి తెలుసా? ఎంత ఇబ్బందులు పడుతున్నారు తెలుసా? కొందరు అయోగ్యంగా దానిలో చెయ్యి వేసి రోగగ్రస్తులైరి. ఎప్పుడూ టాబ్లెట్లే మింగుతున్నావు, అయోగ్యంగా చెయ్యి వేస్తున్నావు, జాగ్రత్త చూసుకో. ఎప్పుడు ఇబ్బందులు పడుతున్నావు, అయోగ్యంగా దాంట్లో పాలు పంపులు పొందుతున్నావేమో, జాగ్రత్త. అది తీసుకున్న తర్వాత నువ్వు క్రీస్తుతో సమానుడివి, క్రీస్తులాగా మారిపోయినవి నువ్వు. నువ్వు లోకంతో నీకు సంబంధం లేదు. ఎందుకంటే యేసు ప్రభు దగ్గరికి వాళ్ళ తల్లి వాళ్ళ సహోదరులు వచ్చి, అదిగో మా కుమారుడిని చూద్దామంటే వాళ్ళు వచ్చి పిలిచినప్పుడు అన్నాడు, అయ్యా నీ తల్లి సహోదరులు వచ్చి నేను పిలుస్తున్నారంటే, ఎవరు నా సహోదరులు, ఎవరు నా తల్లి? నా వాక్యమిని దాని ప్రకారం చేసిన మీరే అన్నాడు. అంటే దేవుళ్ళో ఉండాలి. నా కోసం నేను బ్రతకాలి. నా కోసం నేను బ్రతకమంటే స్వార్థం కాదు, ఇది పరలోకం కోసం నేను పోవటానికి బ్రతకాలి. భర్త కోసం భార్య బతికి, భార్య కోసం భర్తలు బతికి 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 తర్వాత పోయి నరకంలో చచ్చి ఉపయోగం ఏముందమ్మా? వాళ్ళు ఏమనుకుంటారు? 3 రోజులు అనుకుంటారు, 4 రోజులు నీ మీద పెద్ద కిరీటం పెట్టిపోతారు. నా మాట అసలు వినట్లేదంటారు. ఏంద్రు నిన్నటిదాకా మంచిగా ఉన్నాడు, ఇప్పుడు ఏం వినట్లేదంటారు. అంతే. జ్వరబడేది ఆడ నుంచే జ్వరబడుద్ది. నీలో జ్వరబడవచ్చు, వాళ్ళు జ్వరబడవచ్చు, కానీ నీలో జ్వరబడటమే వాడికి ప్రాధాన్యత. అందుకని నీ కాడికి డైరెక్ట్గా రాకుండా వాడి కాడి నుంచి నీలోకి వచ్చేస్తుంది. అంతే కదా. ఆదాములకు డైరెక్ట్గా వచ్చిందా? అవ్వలో నుంచి డైరెక్ట్గా ఆదాంలోకి వచ్చింది. అవ్వ వీక్నెస్ ఉంది కాబట్టి, అవ్వ బలహీనతరాలు కాబట్టి అవ్వలోకి వచ్చింది. అవ్వ అంటే ఆదాముకు బలహీనత కాబట్టి ఆదాంలోకి వచ్చేసింది. ప్రార్థనకు వచ్చే మీరంటే బలహీనులు కాదు కాబట్టి మీ దగ్గరకు రాదు. మీ బలహీనత ఎవరు ఉంటారుగా మీకు? ఎవరు? భర్తలకు భార్యలు, తల్లులకు పిల్లలు, పిల్లలకు తల్లిదండ్రులు, మీ బలహీనతలు వాళ్ళందరూ వాళ్ళల్లోకి వచ్చి వాళ్ళ ద్వారా మీలోకి వచ్చారు. అంత బాగా చెప్పుద్దో తెలుసా? ఇవి ఒక్కరోజు మా ప్రార్థన బాగుపోతే ఏం కాదులే, కాదయ్యా పోయిరావాలంటే ఇవి ఒక్కరోజులే, కావాలంటే వచ్చేవారు నేను కూడా వస్తాను నీతోటి, అడ్వాన్స్ నన్ను కూడా తెసపో. నీకు అర్థం కాల, ఇదిగో నా మీద ప్రేమ ఉంటే ఈ ఒక్క పండు తిన్ను అని ఇచ్చినట్టుగా ఎత్తుందని. మనం ఏమనుకుంటామంటే ఒక్కరోజులే ఏం కాదులే. ఆటోమేటిక్గా ఎంతవరకు చేసిన జీవితం అంతా వేస్టే కదక్క. ఏ నుంచి ఇక్కడ దాకా పై దాకా రాశావు, పై నీళ్ళు పోతే కింద దాకా గరిపోతుందిగా. ఎంతవరకు నువ్వు సంపాదించిన భక్తి అంతా వేస్ట్. అప్పటితో మళ్ళా కొత్తగా ప్రారంభించాలంట. ఎత్త దోలటం అంటారు కదా. ఎత్త దోలటం అంటే కష్టమో బాగుంటుంది. ఎంత బాధ ఎత్త తెలుసా? ఎన్ని మొక్కలు దోలాలి, ఆ మొక్కలు మొత్తం ఊడిపోతుంటాయి, మొత్తం ఉంటాయి. కష్టం ఏంటంటే గడ్డికి భయపడి మొక్కలను పాడు చేసుకుంది. గడ్డి ఎందుకు పట్టిందంటే మొదట్లో జాగ్రత్త లేకపోవటం వల్ల చేయండి గడ్డి వచ్చింది. అదే మొదట్లో జాగ్రత్త అంటే చిన్నసారి ఒక్కసారి అంటే రోజు అలవాటు చేస్తాను నేను, అంతే. ఒకసారి మీరు ఏదైనా దేవుని ప్రార్థన కోసం మానుకోండి, మీరు ఎప్పుడైనా చోటుకి అలవాటు అండి. ఇదంటే వీళ్ళు మానుకుంటారని అదే అంటుంటాడు. నీ వీక్నెస్ అదే, వాళ్ళ కాడ అలవాటు అయింది, నువ్వేం చేయాల్సిన పని లేదు. వీక్నెస్ అర్థమైపోయింది. అప్పుడు నువ్వేమనుకుంటావు, వాళ్ళ కోసం నువ్వు బతుకుతున్నావు కాబట్టి రేపు పరలోకం కూడా వాళ్ళే తీసుకోవాలి, యేసు ప్రభు తీసుకోవాలి. అంతే కదమ్మా, అంతే కదా. ఇప్పుడు అమ్మాయి ఉందనుకోండి, పాస్టర్ అమ్మ గారు, ఆ అమ్మాయి అడిగితే నేను తీసేయాలి, నా భార్య కాబట్టి, నా సహకారాలు కాబట్టి. వేరే వాళ్ళని అడిగితే ఏం తీసేస్తారు? అలాగే మనం యేసు ప్రభుని అడిగితే ఆయనకు నచ్చినట్టుంటే తీసేస్తాడు, ఆయనకు నచ్చినట్టుండి ఇప్పుడు పోయి అడిగితే ఏమంటాడు? మీ భర్త ఉన్నాడు, వాడిని అడుగుపడినంటాడు. వాడి దగ్గర పోయి మాకు ఇవ్వంటే, నా దగ్గరికి రాండి, నా కాడ లేదన్నాను చెప్పి వాడికాడు అగాధంలో తీసుకుపోతాడు. వాడికాడు ఉందిగా, వాడికాడు ఉంది నరకమని అగాధం, వాడికాడికి అడిగి తీసుకుపోతాడు. అందరం తగలబడి సర్దాం రాని, అందరు తగలబడుతుంటారు. ఇబ్బంది ఏముంది?
ఏడు వీళ్ళు అందరు నవ్వుకుంటుంటే ఏందయ్యా నాకు ఏ లేదంటే మీకు సంబంధించిన వాళ్ళ దగ్గర మీరు ఉంటారు, నాకు సంబంధించిన దగ్గర నేను ఉంటాను. ఇది ఎంతగా పచ్చిగా ఉంటుందో ఒక నిజమైన ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. పార్టీలు వచ్చినప్పుడు గుర్తుంటుంది జనాలకు, అన్నదమ్ములు ఇద్దరు విడిపోయి ఉంటారు. తమ్ముడేమో ఈ పార్టీలో, అన్న ఈ పార్టీలో. ఏంటంటే మీరందరూ ఆ పార్టీ వాళ్ళు మీరు మా ఇళ్ళ కూడా అంటారు. అబ్బో ఏంది అంత పాంతాలు పౌరుషాలా? అంతే మరి. అపవాది దేవునికి మధ్య ఉన్న వ్యత్యాసం అది. కాబట్టి మీరందరికీ నేను తెలియజేసిన మాట ఒక చిన్న మాట ఏంటంటే, దేవుని సన్నిధిలో మనము దేవునికి నచ్చినట్టు బతికి, దేవుని ఇష్టానుసారంగా ఉండి, దేవుడు తన కొరకు మనమును కొనుక్కున్నాడు కనుక తన పనిలో మనము ముందుకు సాగుదాం. అలాంటి కృప దేవుడు మనకును ఈ ప్రాంతమునకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ కూడా